హల్లెలూయా. మొదటిదిగా మనం జవాబు చెప్పాల్సిన విషయం, ఐఎఫ్జే దర్శనం నుండి తప్పిపోయింది. ఐఎఫ్జే త్రోవ తప్పింది అనే ఒక ఆరోపణ వచ్చింది. దీనికి ముందుగా 2 మాటలు మీకు చెప్పాలి నేను. నెంబర్ 1, సగం మంది కంటే ఎక్కువ మందికే తెలుసు, కొత్తగా ఎవరైనా ఐఎఫ్జేకి వచ్చి పరిచయ వాక్కులు కూడా వినకుండా ఉంటే, ధూపద్రవ్యము అనే పుస్తకములో నేను రాసిన పరిచయాలు కనీసం ఇంకా చదవకపోతే వాళ్ళకి డౌట్ ఉంటుంది, ఇది ఎట్ట పుట్టింది, ఎప్పుడు పుట్టింది. వాళ్ళ కోసం కూడా ఒక మాట చెప్తాను నేను. దేవుని బిడ్డలారా, ఆంధ్ర క్రైస్తవ సంఘ చరిత్రలో కేరళ రాష్ట్రం నుంచి పంపించబడ్డ దైవజనులు అగ్ని శిఖ లాంటి ఒక అగ్ని జ్వాల. అపోస్తలులు పిఎం శామ్యూల్ అయ్య గారి రాకకు ముందున్న క్రైస్తవ్యం వేరు, వారు ప్రవేశించాక వచ్చిన క్రైస్తవ్యం వేరు. ఎవడు చెరపలేని సంఘ చరిత్ర అది. ఆంధ్ర క్రైస్తవ సంఘ చరిత్ర అనే పుస్తకములో కూడా మీకు ఉంటుంది, చూడండి. పుకిటి పురాణం కాదు ఇది. ఆ దైవజనులు వచ్చిన తర్వాత పెంతెకోస్తు అనుభవాన్ని, పరిశుద్ధాత్మ సత్యాన్ని బోధించడం ప్రారంభించిన తర్వాత వందలు, వేలు, లక్షలాదిగా ప్రజలు రక్షించబడ్డారు. అందరూ కూడా సర్వసత్యంలోనికి వచ్చారు. అనేకులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ప్రతి చోట అన్య భాషలతో మాట్లాడుతూ ఆరాధించే సంఘాలు తయారయ్యాయి. ఆత్మతో సత్యముతో బోధించే దైవజనులు ఉవ్వెత్తున లేపబడ్డారు. ఆ ప్రపంచంలో పట్టబడ్డ ఒక వ్యక్తి మా తాతగారు అపోస్తలులు టిఎస్ శాస్త్రి గారు. వారప్పుడు మహబూబ్నగర్ జిల్లా షాద్ నగర్కి చెందిన వారై వరంగల్ అజాం జాహీ మిల్స్లో ఒక ఉన్నత ఉద్యోగం చేస్తూ వ్యతిరేక భావాలతో పిఎం శామ్యూల్ గారి మీటింగ్ వరంగల్లో విని వారి చేత పట్టబడి ఐపీసీ సంఘ సభ్యుడిగా మార్చబడి బాప్తిసం పొంది ఆత్మ పొంది సంఘములో కొనసాగుతుండగా ఆ దైవజనుల చేత పరిశుద్ధాత్ముడు సేవకు పిలిచి ఏలూరు పంపితే 5 సంతానంతో ఉద్యోగం రాజీనామా చేసి ఏలూరు ఎక్కడో తెలియకపోయినా వచ్చి ఇక్కడ చిన్న గుడిసెలో పరిచయం ప్రారంభించాక మరో 3 బిడ్డలు ఇచ్చారు. 8 సంతానంతో పక్కనే ఉన్న ఏలూరులో తాతయ్య గారు అద్భుతమైన దేవుని సేవ చేయగలిగారు. టిఎస్ శాస్త్రి గారంటే అఖిలాంధ్ర క్రైస్తవ లోకానికి సుపరిచితులే. వారికి 5 సంతానం, అందులో 3వ వారి యొక్క చిన్న కుమారుని నేను. మా నాన్నగారు వాళ్ళకి 1972లో వివాహం చేసిన 7 రోజులకే, 1 వారానికే కామవరపుకోట అనే ప్రాంతానికి పంపి అక్కడ ఒక సామాజిక కార్యక్రమాన్ని, మందిర బాధ్యతల్ని నాన్నగారికి తాతయ్య గారు అప్పగించారు. దేవుడు నాన్నగారికి స్పష్టమైన సేవా పిలుపు ఇంకా ఇవ్వలేదు కనుక నేను బలిపీఠం మీద నిలబడి మాటగారుకుని కాదని నిర్వహణ బాధ్యతలు చూస్తూ తాతగారు ఇచ్చిన సాంఘిక సేవలు చేస్తూ ఓ పాస్టర్ గారిని తాతయ్యే నియమిస్తే వారికి సహకారంగా స్టేజ్ ఎన్నడూ ఎక్కకుండా వెనక ఉండి అన్ని సహకారాలు ఇస్తూ కొన్ని సంవత్సరాలు 72 నుంచి 83 వరకు మా నాన్నగారు చేశారు. ఆ పరంపరలో 73లో మా అక్కగారు, 74లో చివరిలో మా అన్నయ్య గారు, 76 ఏప్రిల్లో నేను దేవుని నిత్య మహిమలో నుండి ఆయన కృపా సంకల్పం చేత ఈ భూమి మీదకి పంపించబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. అత్యంత భయభక్తులు, క్రమశిక్షణ కలిగిన, ప్రార్థన జీవితం కలిగిన, ఒక మంచి ఉపేక్ష వైరాగ్యం కలిగిన తల్లిదండ్రులకు మేము జన్మించి పెంచబడ్డామని చెప్పటం నాకున్న గొప్ప సంతోషం. దేవునికి స్తోత్రం. యూట్యూబ్లో కూడా నా సాక్ష్యాలు మీరు చూడండి. నేను సూపర్గా పెరగలేదు, కానీ సూపర్గా పెంచబడ్డానని చెప్పాను. క్రెడిట్ గోస్ టు పేరెంట్స్. అయితే బిడ్డలారా, నన్ను ఇంట్లో చిన్నవాడినైనా చిన్నప్పటి నుంచి నాకున్న ఆసక్తి దేవుడు నాకు తెలియకుండానే దైవికంగా చేసే ఏర్పాటును బట్టి ఈ పాటలు, ప్రార్థన, ఇందులో ఉండే ఆసక్తి, వాయిద్యాల పట్ల మక్కువ, ఇదంతా చూసి నా 4వ ఏట నుంచి చర్చిలో డ్రమ్ కొట్టడం స్టార్ట్ చేస్తే పరిచర్యకు సహకారంగా మారి అన్నయ్య అక్క బుద్ధిగా ఇంట్లో చదువుకుంటూ ఉంటే నేను మాత్రమే నాన్నగారితో రోజు గృహ కూడికలకి, వీధి కూటలకి వెళ్ళేవాడిని. మా అన్నయ్య ఇక్కడ అడగండి. అప్పటికి ఇప్పటికీ వాళ్ళకన్నా ఎక్కువ రోడ్డు మీద ఉన్నది నేనే. దేవుడు వాళ్ళకి భాగ్యం ఇచ్చాడు, నాకు ఈ భారం ఇచ్చాడు. స్తోత్రం. నేను శుభ్రంగా వెళ్ళిపోయి పాటలు అయిపోయి డ్రమ్ము కొట్టేసి నిద్రపోయి ఉన్నాడు. అంత చిన్నపిల్లవాడిని. ప్రార్థన అయిపోయాక విశ్వాసులు ఎవరో ఒకరు ఓ చేతిలో డ్రమ్ము, ఓ చేతిలో నన్ను ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చి వేసి వెళ్ళేవారు.
చిన్నప్పటి నుంచి మనం పెరిగిన పెంపకం అది. అలా పెరుగుతూ నా 18వ ఏటే 16వ ఏట బాప్తిస్మాన్ని పొంది, అదే సంవత్సరం 17వ ఏట పరిశుద్ధాత్మతో నింపబడి సేవకు పిలువబడి 18వ ఏట ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుతూ ఉన్న కాలంలోనే స్పష్టమైన పిలుపుతో ఆత్మ ఒత్తిడి చేత బుట్టాయిగూడెం అనే ఏజెన్సీ ప్రాంతానికి సేవ పంపబడగా కొన్ని సంవత్సరాలు అక్కడ సేవ చేస్తూ ప్రభు పరిచర్లో సాగాను. ఆ సేవలో 1994 సెప్టెంబర్ 5వ తేదీ ఒక సభ ఏర్పాటు చేసి ఎవరిని ప్రసంగికుడిగా పిలవాలా అని ఆలోచిస్తూ ఉండగా దేవుడు నాకు పరిచయం చేసిన ఓ అద్భుతమైన దైవజనుడు సూర్యాపేటకు చెందినటువంటి పాస్టర్ సిల్వి సిలోయం గారు. చాలా ఇప్పటికన్నా ఇంకా బక్కగా చిన్నగా ఉండేవారు. ఆయన వయసులో నాకన్నా కేవలం ఒక 4 సంవత్సరాలు పెద్దవారు, కానీ సేవలో నాకంటే చాలా ఘనమైన అభిషేకం కలిగి వారు వాడబడుతున్నారు. నేను పెట్టుకున్న నా మొదటి సభకి ఏకైక ప్రసంగికులు సిల్వి గారు. వారు వచ్చి 2 రాత్రుల్లో ఆ బుట్టాయిగూడెంలో వాడబడ్డారు. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, స్వస్థతలు, బీభత్సాలు జరిగిపోయినాయి. అమ్మ బాబోయ్, ఇంచుమించు నా తోటడు కొంచెం పెద్దోడు ఎంత బీభత్సంగా వాడబడిపోతున్నాడు ఏంటి, వాడబడితే ఎంత వాడబడాలి అసలు అన్న కసి, స్ఫూర్తి నాకు ఆయన చూస్తే కలిగింది. అక్కడతో ఆగకుండా నాకు అప్పుడు 18 ఏళ్ళు, మా అక్కకి 21 సంవత్సరం. మా తల్లిదండ్రులు అక్క వివాహం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. మా మమ్మీ 40 days ఫాస్టింగ్ చేసి, మా మమ్మీ రూల్స్ అన్ని విత్తనం ఉంటాయి ప్రార్థనలో. ప్రభా, పెళ్లి చూపులు అన్న ప్రోగ్రాం ఉండకూడదు, కట్నం అన్న ప్రస్తావన రాకూడదు, మహిమకరంగా నా బిడ్డ పెళ్లి జరగాలి. వాటికి ఒకటి రావటం, ఈ పిల్లని తయారు చేసి తీసుకెళ్ళి కూర్చోబెడతాం, ఈ దరిద్రం నా ఇంట్లో జరగకూడదు. 3 అతడు మన పెంతెకోస్తు సత్యములో ఉన్న సేవకుడై ఉండాలి. ఈ 3 పెట్టి 40 రోజులు పచ్చి మంచి ఉపవాసం ప్రార్థన చేసింది మా మమ్మీ. మేము పాయింట్స్ ఏంటి మమ్మంటే, మరీ టూ మచ్ అమ్మా, ఎవడు కూడా ఏదో జరగకుండా ఉంటాడా, మీరు ఎట్లా మాట్లాడతారు రేయ్ ఇంతే. ఈలోపు ఈ కోటాలు జరిగినాయి. ఇతన్ని చూస్తే నాకు పిచ్చి అభిమానం కలిగింది. ఇక ప్రార్థన చేసి మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పి, నా భార్య యొక్క నాన్నగారు మా మేనమామ గారితో మాట్లాడి, ఈ దైవజనుడు ఎవరో కానీ ఈయన్ని చేస్తే బాగుంటుంది మా అక్కకి అని ప్రయత్నం చేస్తే, వారు మాకు మా అమ్మగారి యొక్క చిన్నాన్నగారి కొడుకే, కొంచెం పెదనాన్న తిన్న వరుస, కానీ ఎప్పుడు వాళ్ళ మాట్లాడాలి మాకు తెలియదు. సరే అయిపోయింది. ప్రయత్నాలు ప్రారంభించాం. ఆయన రాజమండ్రి దహించగ్ని థామస్ గారితో బాగా సన్నిహితంగా వారి ప్రారంభ సేవలో సహకారంగా ఉండేవారు. అని తెలిసిన వాళ్ళందరికీ ఇట్లా ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. నాకు ఎవరు నచ్చారు అన్నది నాకు పాయింట్ కాదు, ఇంకే అర్హత నేను చూడడం, అది దేవుని చిత్తమా కాదా మీరు ప్రార్థన చేసి చెప్పండి, నాకు ఒక ప్రపోజల్ వచ్చింది అని వీళ్ళందరికీ ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పారట. ఆయన ఈ రాజమండ్రి దహించగ్ని థామస్ గారు కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి మా ఊరి పేరు మా నాన్నగారి పేరు చెప్పి వారి అమ్మాయిని చేసుకో దేవుని చిత్తం అని చెప్పారంట. ఈయనకి ఫిక్స్ అయిపోయారు. నేను ఎన్ని చెప్పలేదు కదా, ఒక ప్రపోజల్ వచ్చింది ప్రార్థన చేయమన్నాను, ఇంతకట్లా చెప్పేశాడు, అది దేవుని చిత్తమని. మరో ప్రస్తావన లేకుండా, ₹10 ఆశించకుండా మా మమ్మీ ఏమేం ప్రార్థన చేసిందో ఆ ప్రకారం పెళ్లి ఫిక్స్ అయిపోయింది. హల్లెలూయా. ఇక మా ఇంటి అల్లుడైపోయారు, మాకు బావగారు అయిపోయారు. అతని అభిషేకం, అతని ప్రభావం, వాడబడుతున్న తీరు చూసి మా నాన్నగారు తప్ప ఇంకొక సేవకులు తెలియని మాకు నూతన ఉత్తేజం, నూతన ఉత్సాహం కలిగింది. అబ్బా ఏంటి సేవకుడు అసలు నిలబడితే షెల్డరైపోతున్నాడు, ఎట్ట రోషంగా బతకాలి అసలు అది అని చెప్పేసి మేము ఆనందపడిపోతున్నాం. చాలా ఆనంద సంతోషాలతో సేవ జరుగుతూ ఉంది. మా కుటుంబంలో ఏమండి, సైతాన్ గడు ఏ రూట్లో జొరబడదామని ట్రై చేసినా ఛాన్స్ లేనంతగా ప్రభువారు ఆత్మీయ ఆనందాలతో నడిపిస్తూ వస్తున్నారు. సంవత్సరాలుగా సేవ జరిగిపోతుంది. ఇలా సేవలో ముందుకెళ్తున్న కొన్ని సంవత్సరాలకి ఒక ఆత్మీయ నాయకుడు ఉండాలి, ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకోవాలి, అది సరైన సేవ అనే అవగాహన నాకు కలిగి, ఇంతకన్నా రోషంగా ఇంతకన్నా క్వాలిటీగా ఎవడుంటాడు అని చెప్పేసి బావగారుగా కాదక మీరు మా ఆత్మీయ నాయకులు, ఇవాళ నుంచి మీకు పూర్తిగా అప్పగించుకుంటున్నారు, మీరేం చెప్తే అది గీత దాటను అని పూర్తిగా ఆయనకి అప్పగించుకుని ఆత్మీయ తండ్రిగా సువార్త చెప్పింది, రక్షణ నడిపించింది, సేవ అన్నీ మా నాన్నగారు కనుక ఆయనే శరీర తండ్రి, ఆయనే ఆత్మీయ తండ్రి, కానీ నాయకుడిగా మాత్రం మీరు అని ప్రతిష్ఠించుకొని
నమ్మకంగా దశభాగం ఇస్తూ ఆయన అప్పగించిన ప్రతి పని నమ్మకంగా చేస్తూ ఆనందోత్సాహాలతో సాగిపోతున్నాం. సిల్వి గారు ఏదన్నా చెప్పారు అంటే ఇక మిస్ అవ్వటం లేదు. ఇక బాబు ఇలా చేయాలన్నా బాబు అంటే ఓకే, బాబు ఇలా చేద్దాం అలాగే, బాబు ఈ పని చేయాలి, ఇంకా రెండో మాటలేదు. ఇక అంతే, రెండో మాటలేదు. సంవత్సరాలు జరిగిపోతున్నాయి. ఉత్సాహంగా ఉజ్జీవంగా ఫలభరితమైన సేవ జరిగిపోతుంది. ఇక నేను ఏదైనా సభ పెడితే సిల్వి గారు రావాలి, సిల్వి గారు సంఘంలో కూటాలు పెడితే నేనే పోవాలి, సేవకులు కూటం పెడితే నేనే మాట్లాడాలి. బాబు పద్దాక నేను ఎందుకు ఎవరైనా పెడతాంటే ఏం వదిలే బాబు నువ్వు చెప్పు. అక్కడ పెడితే ఇక నేనే మాట్లాడాలి, ఇక్కడ పెడితే ఆయన మాట్లాడేది. మంచి ఉత్సాహం ఉద్యమం. సంవత్సరాలు జరిగిపోతున్నాయి. పెరిసాస్ అనే నెట్వర్క్ పరిచయం చేయడానికి అమెరికా నుంచి డేవిడ్ మార్టిన్ అనే ఒక దైవజనుడు ఈయన అభిషేకాన్ని, ప్రభావాన్ని, భారాన్ని చూసి వచ్చాడు ఆయన దగ్గరికి. ఆయన ద్వారా ఈ నెట్వర్క్ అంటే అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రార్థనలు చేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది అని ఒక నెట్వర్క్ కాన్సెప్ట్ ఆయన ద్వారా పరిచయం అయింది. అంతకు ముందు ఎన్నో ఏండ్లుగానే దైవజనులు దేశం కొరకు ప్రార్థనలు చేయిస్తున్నారు. కానీ జిల్లాలో ఎంతమంది చేయాలి అని ఒక మంచి నెట్వర్క్ స్టైల్లో వచ్చింది. అప్పుడు దానికి పెరిసాస్ అనేది ఆయన ఒక సాఫ్ట్వేర్ ఒక పేరు, ఆ పేరు పెట్టారు. గ్రీకు భాషది, తెలుగులో సమృద్ధి అని అర్థం. ఇంకా దానికి ఒక మ్యాగజైన్ పెడితే దాన్ని రాసేది నేనే. బాబు ఈ ప్రోగ్రామ్ చేయాలి, పాంప్లెట్ రాసేది నేను. ఇది కాదు అది కాదండి, ఏది చెప్పినా ఆయన నోట్లో మాట రావటం ఆలస్యం చేసేయటమే. ఆయా ప్రాంతాల నుంచి దైవజనులు పిలిచి సెమినార్లు సూర్యాపేటలో పెట్టేవారు. అందరికీ మంచి మంచి హోటల్స్లో అకామిడేషన్ ఇచ్చేవారు. నాకు కూడా మంచి హోటల్లో ఏసీ రూములు తీసేవారు. కానీ నేను స్టేజ్ దగ్గర పడుకునేవాడిని. నువ్వెందుకు బాబు ఇక్కడ వెళ్ళు, మంచి లాడ్జ్లో పండుగ, పొద్దున్నరా మంచిగా అని పాపం అన్నంతో బతిలాడేవారు. బాబా అందరితో పాటు నేను కూడా వెళ్ళి పడుకుంటే ఎవరు చూస్తారు, 5 స్తోత్రపాదం ఎవరు, నేను వెళ్ళనులే అని వారు ఎంత బ్రతిమాలినా వెళ్ళకుండా ఆ మందిరంలో ఉండి అన్ని పరిచర్లు అన్ని ఏ టు జెడ్ స్తోత్రపాత్ర మొదలుకొని రాత్రి దాకా అన్నీ 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 చేస్తూ ఉండేవాడిని. నన్ను ఒక మంచి రూమ్లో పెట్టాలి, నాకు సకల సౌకర్యాలు ఉండాలని చూడాలని ఆయన ప్రేమ. ఒక ఆత్మీయ నాయకత్వంలో ఉన్నాను, వారి భారం అంతా నేను మొయ్యాలి అనేది నా భారం. అలా నడుస్తూ ఉండేది. ఇలా ఆనందోత్సాహాలతో సాగిపోతూ ఉండగా సడన్గా ఒకరోజు ఫోన్ చేసి సిల్వి గారు ఏమన్నారంటే, బాబు నేను ఇక మీదట నీకు ఆత్మీయ నాయకుడిగా ఉండలేను అన్నారు. నా జీవితంలో నా నెత్తిన పిడుగుపడిన రోజు ఆ రోజు. నేను ఊహించలేదు, నేను తట్టుకోలేకపోయాను. ఎప్పుడు 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 నా లైఫ్లో ఏదన్నా బావ చెబితే ఎందుకు అని అడగలేదు, ఏంటి అని అడగలేదు, ఎన్నడూ ప్రశ్నించలేదు. మీలో ఎక్కువ మందికి సిల్వి గారు తెలుసు, ఒకసారి అడగండి, ఇలా చెప్పాడు నిజమేనా? అలాగెందుకండి? ఇక మీదట నేను నీకు ఆత్మీయ నాయకుడిగా ఉండలేను, ఐఎమ్ సారీ బాబు అని పెట్టేశారు. కొన్ని రోజులు నేను నా భార్య అన్నపానం లేకుండా ఉన్నాం. గుండె పగిలిపోయింది. ఏంటి ప్రభువా? దానికి 1 సంవత్సరం ముందే నా శారీరకంగానూ ఆత్మీయంగానూ కనిపించిన మా నాన్నగారు మహిమలోకి వెళ్ళిపోయారు. డాడీ చనిపోయిన తర్వాత ఇంక బావే తండ్రి, ఇంకెవరున్నారు మాకు పెద్దోడి ఇంట్లో అనే ఒక తండ్రి భావనతో, అంతకుముందు నాయకుడు మాత్రమే, ఇప్పుడు ఇక తండ్రి కూడా అన్న ఫీలింగ్తో ఉన్నాం. సడన్గా వారు ఫోన్ చేసి పొద్దున్నే, బాబు ఇక మీద నేను నీకు ఆత్మీయ నాయకుడిగా ఉండలేను, ఐఎమ్ సారీ అని పెట్టేశారు. నా కింది భూమి కంపించిపోయినట్టు, నా మీది ఆకాశం చిరిగిపోయినట్టు నాకు అనిపించింది. నేను నా భార్య చాలా ఏడ్చాం, ఏంటి ఏమవుతుందని. ఈ దుఃఖంలో, ఈ వేదనలో, ఈ బాధలో నెలలు గడిచిపోయినాయి. అప్పటికే కొన్ని సంవత్సరాలుగా నేను రామగుండం సురేష్ అయ్య గారి పరిచర్లకి ప్రసంగికుడిగా పిలువబడుతూ వాడబడుతూ వచ్చేస్తున్నాను. అంతకు మించిన అనుబంధం ఏమీ లేదు. రామగుండంలో గోదావరి కనులో వేరొక పాస్టర్ గారు వేరొక సభకు నన్ను ప్రసంగికుడిగా పిలిస్తే, ఆ 3 రాత్రుల ఆ సభలో ఆఖరి రాత్రి సభకు స్థానిక సంఘ కాపర్ల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడిగా సురేష్ అయ్య గారు అధ్యక్షత వహించడానికి వచ్చారు. అంతకుముందు ఇప్పుడు ఆయన గురించి చూడలేదు, వినలేదు. నేను అప్పుడు యూట్యూబ్లు అన్నీ లేవు కదా, పరిచయం తెలియదు. ఎవరో సేవకులు ఉంటారులే స్టేజ్ మీద, నేను ఎప్పుడు ఎవరితో పరిచయాలు పెంచుకోను, వందనాలు చెప్పి పోతాను కనుక. సరిగ్గా ప్రసంగం సమయానికి నన్ను పిలిచారు. సురేష్ గారు నా చేతిలో మైక్ పెట్టారు. వాక్య పరిచయం చేశాను.
ప్రార్థనలు నడిపించాను. ముగింపు ప్రార్థన ఎవరికో ఇచ్చారు. నేను వెళ్ళిపోయి కారులో కూర్చున్నాను. అందరినీ కలవాలి, షేక్ హ్యాండ్లు ఇవ్వాలి, వాళ్ళ అకౌంట్ నెంబర్లు తీసుకోవాలా, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవాలా, నా అకౌంట్ నెంబర్ వాళ్ళకి ఇవ్వాలా. ఇలాంటి దరిద్రం ఫస్ట్ నుంచి నాకు లేదు కనుక ఆ స్థానిక పరిచయాలన్నీ ఆ కన్వీనర్కి ఉండాలి. నూతనంగా వచ్చిన వాళ్ళు అతనికి పరిచయం అవ్వాలి, అతని సంఘాలకు వెళ్ళాలి, నాకు టచ్లో ఉండకూడదు అనే నిబద్ధత గలవాడిని కనుక గత 26 సంవత్సరాలకి ఎక్కడికి వెళ్ళిన లోకల్ పరిచయాలు నేను చేసుకోలేదు, ఎప్పటికీ చేసుకోను. నేను 26 సంవత్సరాలుగా వేవేల సభల్లో వాడబడ్డాను. లక్షలాది మందికి సువార్త ప్రకటించే భాగ్యం ప్రభు నాకు ఇచ్చారు. వేలు నా చేతులతో బాప్తిస్మం ఇచ్చే భాగ్యం దేవుడు ఇచ్చాడు. 100,000 మంది దైవజనులకు హస్తనిక్షేపం చేసే కృప కూడా దేవుడు ఇచ్చాడు. కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరి అడ్రస్లు నేను తీసుకోవాలా, ఎవరితో కాంటాక్ట్లో నేను, నన్ను ఎవరు పిలిచారో ఆ ఒక్క వ్యక్తితో మాత్రమే కాంటాక్ట్లో ఉన్నాను ఈ రోజుకి. అదొక క్రమం. అలాగే ఉన్నాను. కారులో కూర్చున్నప్పుడు ప్రార్థన ఎవరికో ఇచ్చి సురేష్ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు కారు దగ్గరికి. నాకు ఆ క్షణం ఇంకా గుర్తే. అద్దం దించి ఏంటండి అంటే, మార్చిలో మాకు ఒక 3 రోజులు కావాలి అన్నారు. ఎందుకండి అంటే, ఉపవాసం కొట్టాలా? ఆ ఉపవాస కొట్టాలకు అంత దూరం నేను రాలేనులేండి అని వెళ్ళిపోతాను. ఆయన వెంట పడుతున్నట్లుగా, అలా కాదు పాస్టర్ గారు, చాలామంది వస్తారు, కనీసం 1000 మంది వస్తారు. ఆబ్రా, ఉపవాస ప్రార్థనకి 1000 మంది వస్తారా? మా దగ్గర రారే అంటే, నిజమే, ఇంకా పైనే వస్తారంటే ఆశ్చర్యపోయి, అమ్మో ఏదో మంచి సేవలాగా ఉంది, 1000 మంది ఉపవాసం రావడం అంటే చిన్న సేవ కాదైతే అని అన్నీ డేట్లు ఇచ్చేసాను. ఆ 3 రోజులు నాకు ఒక రూమ్ ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినంతే నన్ను ఎవరింట్లో పెడతారో వాళ్ళతో కూడా ఎక్కువసేపు మాట్లాడినా. నాకు ఆ రూమ్లోకి వెళ్తాను, తలుపేసుకొని కూర్చుంటాను, మళ్ళీ పొద్దున్న లేచి బయటకు వస్తాను, అంతే ఇక గొడవ. 3 రోజులకు కూడా నా 5 నిమిషాలు కూడా ఆయనతో మాట్లాడలేదు. వెళ్ళేటప్పుడు ప్రైజ్ రాడు, వచ్చేటప్పుడు ప్రైజ్ రాడు. సమయానికి స్టేజ్ మీదకి వెళ్ళాను, వాక్యం ఇస్తే వాక్యం చెప్పాను, మళ్ళీ చురుములో దొరపడ్డాను. అలాగా 3-4 సంవత్సరాలు గడిచిపోయింది. వారి సభలకి ప్రతి అక్టోబర్లో వెళ్తున్నాను, సెమినార్లో మాట్లాడుతున్నాను, ప్రతి మార్చిలో ఫిబ్రవరిలో ఉపవాసం వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను, వస్తున్నాను, అంతే. పట్టుమని 10 నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడింది లేదు అయ్యగారితో. వారి ప్రసంగం ఒక్కటి కూడా వినినుకోలేదు అప్పటికి. ఇలా జరిగిపోతూ ఉండగా ఈ పిడుగులు జరిగినాయి. ఆత్మీయ తండ్రిని కోల్పోయాను. నాయకుడు కూడా నేను ఇక నాయకుడిగా ఉండనని చెప్పేశారు. ఒక దిక్కులేనోని అనే దుఃఖంలో బతుకుతున్నాను. అలా ప్రార్థన చేస్తూ ఉండగా అప్పటికి వారి ప్రసంగం ఒక్కటి కూడా వినకపోయినా, నాకు ఎవరిని నాయకులు లేరా ఇప్పుడిక, నా బ్రతుకు ఇంతేనా అని ఏడుస్తుంటే ఒక తెల్లవారుజామున దేవుడు నాకు సురేష్ గారిని చూపించారు. తెల్లవారుగానే ఫోన్ చేశాను. పాస్టర్ గారు అంటే, ఎప్పుడు అటు నుంచి ఫోన్ ఇస్తే నేను బయలుదేరి వెళ్ళటమే తప్ప నేను చేయడం లేదు. ఫస్ట్ టైం నేను చేశాను. పాస్టర్ గారు చెప్పండి. మనకు సోది ఇంకేం ఉండదు కదా. అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్యా, మా నాన్నగారు చనిపోయారు, వారే నాకు ఆత్మీయ తండ్రి శరీరం మీకు చెప్పాను. ఆత్మీయ నాయకుడు ఇప్పుడు నాకు లేరు, మీ నాయకత్వానికి అప్పగించుకోవాలని ప్రభు చూపించారు, నేను సిద్ధంగా ఉన్నాను అన్నాను. చాలాసేపు మౌనం అయిపోయారు. అయ్యగారు, మీరే మాకు ప్రసంగికులుగా ఉన్నారు, మీరేంటి మా ఆత్మీయ నాయకత్వం ఉన్నారు? లేదయ్యా, నేను బాగా ప్రార్థన చేసుకునే సిద్ధపడ్డానంటే ఓ పూట సమయం తీసుకుని, అయ్యగారు సరే రండి పాస్టర్ గారు అన్నారు. ఈ 6 మాసాలుగా ఉన్నటువంటి దశంభాగం అన్నీ పట్టుకొని అక్కడికి వెళ్ళి ఆయన చేతిలో పెట్టి మోకరించి ప్రార్థన చేయించుకొని నాట నుండి ప్రతి నెల నా 10వ భాగం తీసుకెళ్ళి అక్కడ పెడుతూ, సిల్వీ గారి దగ్గర నాయకత్వం ఉన్నప్పుడు వారు అప్పగించిన పనులన్నీ ఏ నమ్మకంతో చేశాను, అంతే నమ్మకంతో ఇంకొంచెం ఆత్మలు ఎదుగుతున్నాం కనుక ఇంకా బాధ్యతతో సురేష్ గారు అప్పగించిన ప్రతి పని నమ్మకంగా చేస్తూ వచ్చాను. అయ్యగారి సేవ చాలా పెద్దది. 1000 మంది సంఘం, 100,000 మంది సేవకులు, నిపుణత కలిగిన, సమర్పణ కలిగిన, ప్రతిష్ఠిత కలిగిన దైవజనులు ఉన్నారు. అయినా వారు ఏ పని అప్పగిస్తుంది నమ్మకంగా చేశాను. కొన్ని సంవత్సరాల సెమినార్లో వాక్యం చెప్పాక, అయ్యగారు మీరు బైబిల్ స్కూల్కి ప్రిన్సిపల్గా మీరు ఉండాలి. అబ్బాయి నేను అసలు బైబిల్ ట్రైనింగ్ చదవలేదని. అక్కర్లేదు, మన ఆ టైపు కాదు, ఈ ఉపదేశం కావాలి. ఎందుకు అయ్యగారు ఎప్పుడు మామూలుగా వచ్చి వెళ్ళిపోతానంటే, కుదరదు, మీరు ఉంటానంటే సెమినార్ పెడతాను, లేకపోతే ఆపేస్తానన్నారు. నిజంగా అన్నారో, నన్ను బెదిరించడానికి అన్నారో, మరి నాకు భయం వేసి అమ్మమ్మ నా గురించి ఆగిపోవడం ఎందుకు, సరే అయ్యగారు ఒప్పేసుకున్నాను. 2012 నుంచి రామగుండం బైబిల్ సెమినార్కి నేను ప్రిన్సిపల్గా ఉంటూ అయ్యగారు అప్పగించిన ప్రతి పని చేస్తూ నమ్మకంగా పరిచర్యలు చేస్తున్నాను. ఓ కుటుంబంగా అక్క బావలతో సంతోషంగా ఉన్నాం. వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, వారి సంఘాలు నన్ను పిలుస్తున్నారు, నా సంఘానికి ఆయన వస్తున్నారు. ఆనందంగా హాయిగానే ఉన్నాం, ఎప్పటికీ ఉంటాం. అందులో డౌట్కి ఎవరికి అక్కర్లా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఆత్మీయ నాయకులు అన్న స్థానం ఆయన వద్దని అన్నా నన్ను ఒంటరిని చేసేసి రోడ్డు మీద పడ్డ పరిస్థితులు వచ్చినా మా మధ్యలో ఆ ఒక్క అనుబంధం, ఆత్మీయ నాయకత్వం అనేది లేదు తప్ప అదే బంధుత్వం, అదే ప్రేమ, అదే సంతోషం ఉండింది. వారి సంఘాలు నేను వెళ్తున్నారు, వారి సంఘాలకు, మా సంఘాలకు వారు వస్తున్నారు. పరిచర్లో సాగుతూ ఉన్నాం. మొన్నటికి మొన్న ఈ మధ్య కాలంలోనే అయ్యగారు ఫేస్బుక్లోనో ఎందులోనో ఒక మెసేజ్ పెడితే చాలామంది సహోదరులకు పంపించారు. అది వందల మంది పంపించారు నాకు. అందులో అయ్యగారు ఏమన్నారంటే, ఇక మీదట ఐఎఫ్జేకి నాకు సంబంధం లేదు అన్నారు. అలా ఎందుకన్నారు అని అడిగే హక్కు నాకుందా? వారిని ప్రశ్నించే స్థాయి ఎప్పుడైనా నాకుందా? ఎప్పుడైనా ఏంటి ఎలాగా అని ఎన్నడైనా ప్రశ్నించానా? ఎప్పుడైనా మాట్లాడానా? ఇన్ని వందల మంది మీరున్నారు, మీరు చాలా చనువుగా గంటల కొద్దీ మాట్లాడే, ఎప్పుడైనా ఒక తేలిక మాట వారి గురించి మాట్లాడానా? నేను మాట్లాడలేదు, ఎవరిని మాట్లాడనివ్వను. వినండి బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే అసలు సాక్ష్యం తెలియకుండా ఎవడు మటుకాడు ఊహించుకొని ఎవడు కథలు రాసేసుకుంటున్నాడు. ఇలాంటి ఖాళీగా ఉన్న పని పాటలన్నీ పిచ్చి పిచ్చి రాతలు కోతలు ఆగాలని చెప్తున్నాను సాక్ష్యం నేను, అంతే. ఇది జరిగిన తర్వాత కూడా మొన్నీ మధ్య బావగారు నాకు ఫోన్ చేసి మాట్లాడి, బావు రకరకాలుగా వినబడుతున్నాయి, మాట్లాడుతున్నారు, అంటున్నారు, చేస్తున్నారు. ఎవరి పరిచర్య వారిది, ఎవరి దర్శనం వారిది. మనం కుటుంబంగా ఎప్పటికి ఇదే ప్రేమతో ఉంటాం బాబు. నువ్వు నా ఇంటికి రావాలి, నేను ఇంటికి పోవాలి, ఇది నడుస్తూనే ఉంటుంది అని చెప్పేసి ఈ మధ్య మొన్నే బావగారు మాట్లాడారు. సరే అయ్యా, దేవునికి స్తోత్రం. ఈ మొత్తం ఉదంతంలో మీరు తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, దేవుని మహాకృపను బట్టి మా కుటుంబంలో మాకు అసమాధానం లేదు. మా కుటుంబంలో గొడవలు రావు యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. సేవ విస్తరించిన కొలది దూరం పెరగటం కొన్నిసార్లు జరుగుతుంది. అపోస్తుల కాడ నుంచి ఇప్పటి వరకు అది సేవకు మాత్రమే పరిమితం. ఇదే మాట సిల్వియయ్య గారు చెప్పారు, నేను కూడా చెప్తున్నాను. ఆమేన్, ఆమేన్. కాకపోతే నా దుఃఖం ఏంటంటే, మరి ఏంటో దేవుని చిత్తం, నాకు వచ్చిన కష్టం. చాలా చిన్న వయసులోనే నేను అతిగా ప్రేమించిన మా నాన్నగారు, ఆయన మంచం మీద పడిన మనిషి కాదు, హాస్పిటల్స్లో గడిపిన మనిషి కాదు. సడన్గా తిరుగుతానే నాకు కొంచెం నొప్పి వస్తుంది అన్నారు. 2 రోజుల్లో చనిపోయారు. అన్నయ్య కంటే అక్క కంటే నాతో మా నాన్నగారికి అటాచ్మెంట్ చాలా ఎక్కువ. ఒక స్నేహితుల్లాగా ఆడుకున్నట్లుగా బ్రతికేవాళ్ళం. డాడీ అలా చనిపోతాను ఊహించలే, కుప్పకూలిపోయాను నేను. అయ్యో ఇలాగా ఏంటి ప్రభా. అది జరిగిన కొన్నాళ్ళకే సిల్వి అయ్య గారు, ఇక మీద నేను నీకు ఆత్మీయ నాయకుడిగా ఉండలేను బాబు, ఐఎమ్ సారీ అన్నారా. అది జరిగిన కొన్ని సంవత్సరాలకే అనూహ్యంగా, విచిత్రంగా, దారుణంగా సురేష్ అయ్య గారు మహిమలోకి వెళ్ళిపోయారు. దెబ్బ మీద దెబ్బ. అది జరిగిన కొన్నాళ్ళకే సిల్వి అయ్య గారు, ఇక మీద ఐఎఫ్జేకి నాకు సంబంధం లేదన్నారు. 2 చేతులు 2 కాళ్ళు విరిగిపోయినట్టు 4 సంభవాలు జరిగినాయి. నేను అనుకున్నాను చాలాసార్లు, వీళ్ళందరూ ఇంచుమించుగా నాకంటే మంచి ఆరోగ్యవంతులే. 28 సంవత్సరాలకే నాకు డయాబెటీస్ వచ్చింది. 18 ఏళ్ల వయసు నుంచి తిండి తిప్పలు లేకుండా వారానికి 5 రోజులు నీళ్లు తాలుతూ బతుకు సేవ చేస్తున్నాను. అన్ని విధాలుగా నేను పూర్తిగా అలిసిపోయి ఉన్నాను. నేనే చనిపోతే బాగుంటుంది కదా. నాకు ఆధారము అన్నదగిన స్థాయి, ఆనుకొనదగిన స్థాయి, పైకప్పుగా ఉండవలసిన స్థాయి, వెన్నెముకొనవలసిన స్థాయి కన్నా దైవజనులు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు, నన్ను విడిచిపెడుతున్నారు. నేను ఇలాగా ఒంటరిగా మిగిలిపోతున్నాను. తండ్రి లేడు, నాయకుడు లేడు. ఇంకా నా జీవితంలో నేను ఇంకేమేం కోల్పోవాలో. సరే నీ ఇష్టం, ఈ పాత్ర నాకు ఇష్టం లేదు, అయినా నీ ఇష్టమే అనే గెత్సేమనే మాదిరి
నా ముందు పెట్టుకొని సరే ప్రభువా అని ఒంటరిగా ఏడుస్తున్నాను. ఈ దశలో నాకు తోడుగా సేవలో ఉండటానికి ప్రభు ఇచ్చిన భార్య గత 5 సంవత్సరాలుగా క్రమక్రమంగా బలహీనపడుతూ ఈ లాక్డౌన్ కాలంలో దాదాపు 4 మాసాలు పూర్తిగా ఆరోగ్యాన్ని కోల్పోయి మంచానికి పరిమితమైంది. ఆ మంచం మీద పడుకునే పరిచర్ల కొరకు నా కొరకు ఏడుస్తుంది. ఈ మధ్య కొంచెం లేచి నడుస్తూ ఉంది, తిరుగుతుంది, కానీ ఏమాత్రం స్వస్థత ఇంకా రాలేదా. ఎంత తరచి చూసినా నానాటికి నా బలం, నా ధైర్యం కొట్టివేయబడుతూ వస్తున్నాయి. చాలా దినాల తర్వాత మనం సమకూడాం, సంతోషిద్దాం అనుకుంటే ఇలా బాధ పెడుతున్నాడు ఏంటి అనిపిస్తే నన్ను క్షమించండి. దేవుడిచ్చినటువంటి ఈ పెద్ద కుటుంబం తప్ప నాకు ఇంకెవరూ లేరు అనే బాధతో నేను చెప్తున్నాను. ఐఎఫ్జేకి పేరు పెట్టినా, ఐఎఫ్జే పేరు మార్చినా, ఏ సెమినార్ పెట్టినా బావగారు ఏది చెప్తే అదే, ఎలా చెప్తే అదే, ఇంకొక ఆలోచన లేదు. ఒక్కసారిగా ఇంకా ఐఎఫ్జేకి నాకు సంబంధం లేదు అన్న వార్తను సోషల్ మీడియాలో పెట్టారని తెలిసి చూస్తే నేను ఎలా నడిపించగలను? నాకంత చదువు, సామర్థ్యం, అనుభవం ఏమీ లేవే. పెద్దలు, తండ్రులు, నాయకులు ఏది చెబితే అలా చేయటం వచ్చు, కానీ ఇప్పుడు నాకు సొంతంగా ఎలా చేయాలి, నేను నాకు రాదే. అనే బాధలో ఈ నెలలన్నీ ప్రార్థనలు చేస్తూ వచ్చాను. నా భార్య దాదాపు 4 మాసాలు మంచానికే పరిమితం అవ్వడం, కరోనా విజృంభించడం, దీనికి తోడు నేను బయటికి రాలేకపోతున్నా, ఐఎఫ్జేగా మనం కూడుకోవడానికి అనుకూల వాతావరణం లేకుండా వైరస్ ప్రభంజనం వలన ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోతున్న తరుణంలో ఇక మనం తిరగట్లేదని ఈ పుకార్లు, అపోహలు తిరగటం మొదలుపెట్టిన దేశం అంతటా. ఈ క్రమంలో చాలామందిని వారి వయస్సును బట్టి, వారు నా మీద చూపించే ప్రేమను బట్టి, వారు నాకు తండ్రులు అనే ప్రేమ పెంచుకున్నాను. కొన్ని కారణాలతో కొంతమంది కూడా ఆ స్థానం నుంచి వెనక్కి తగ్గారు. రోజు దుఃఖమే, రోజు బాధే, రోజు అవమానమే, రోజు వేదనే. ఆనందపడటానికి ఏమీ లేదు, ఒక్క పాయింట్ కూడా లేదు. అయినా నా దుఃఖం మరొకరిని కృంగ తీయకూడదని దాన్ని పంటి కిందే దాచిపెట్టుకుని ప్రతి వారి బాధను, శ్రమను వింటూ వారి కోసం ప్రార్థనలు చేసే బ్రతుకు మాత్రమే బ్రతుకుతున్నాను. ఈ రోజున మనం చాలా దినాల తర్వాత కూడుకున్నాం కనుక నా ప్రసవ వేదన మీ ముందు కొంచెం, నా బాధ అంతా చెప్పలేను, సాధ్యం కాదు, కొంచెం మీ ముందు పెడుతున్నాను. క్రిస్మస్ సీజన్లో ఏంటి బాధ అనుకుంటున్నారా? ఈ సీజన్లోనే మరియమ్మకి, యోసేపుకి ఎక్కువ నింద, ఎక్కువ అవమానం, ఎక్కువ కష్టం వచ్చింది. ఆ గడియలు సమీపించినప్పుడు బాధ ఎక్కువైపోయింది. ఏ గుమ్మానికి వెళ్తే ఆ గుమ్మలో అవమానం, తృణీకారం, అసహ్యం, ఎవరు చేర్చుకోవాలా. చివరికి సత్రములో కూడా స్థలమివ్వాల, పశువులు పాకలో చోటు దొరికింది. అంతగా అవమానపరచబడిన ఫలితం లోకరక్షకుడు ప్రపంచానికి అందాడు. ఈ శ్రమ, ఈ బాధ, ఈ నింద, ఈ అవమానం తర్వాత కూడా ఒక అరుణోదయ దర్శనం ప్రజలకు దొరుకుతుంది, ఒక వెలుగు ప్రపంచానికి దొరుకుద్దని, ఒక నిరీక్షణ ప్రజలకు అందుబాటులో దొరుకుద్దని, సమాధానము, ఆనందము ప్రజలకు నిశ్చయంగా దొరుకుద్దని, ఈ మా శ్రమ మహిమకరముగా మారుద్దని ఒకే ఒక ఆశతో బతుకుతున్నాం.
ఈ నేపథ్యంలో ఐఎఫ్జే ఏంటి అసలు, దీని దర్శనం ఏంటి, దీని భారం ఏంటి, ఎట్లా జరుగుద్ది, రేపొద్దున ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు కొంతమంది లేపి సమాధానంగా ఉన్నవారు కూడా ఆ ప్రశ్నల గురించి ఆలోచించేలాగా ట్రై చేశారు. అందుచేత ఒక 5 నిమిషాలే ఇంకా తీసుకుని వాటికి నేను జవాబు చెప్పాలనుకుంటున్నాను. ఐఎఫ్జే ఎట్లా ప్రారంభమైందో, ఇన్ని సంవత్సరాలు ఎట్లా నడిచిందో, ఏ దర్శనం భారంతో ఉందో మీరందరూ తెలుసుకోవాలని కోరుతున్నాను. ఐఎఫ్జే దర్శనం ఏమిటి? ప్రసంగాలతో మరొక రకంగా దేశములో మహారక్షణ కార్యము జరగదని, దేశములో మహారక్షణ కార్యము జరుగునట్లుగా దైవజనులే మోకాళ్ళ మీద విజ్ఞాపనలు చేయటం ద్వారానే అది సాధ్యమని నమ్మి ప్రారంభించబడిన దైవజనుల మోకాళ్ళ విజ్ఞాపన ఉద్యమం ఐఎఫ్జే. దైవజనులు ఎందుకు, విశ్వాసులు వద్దా అనే ప్రశ్నకు జవాబు సిగ్గుతో చెప్తున్నాను. చాలాసార్లు దైవజనుల కంటే విశ్వాసులే బాగా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనలు చేయించుచున్న దైవజనులు తాము స్వయంగా ఎక్కువ ప్రార్థన చేయట్లేదు. చేసినా తనకున్న సమస్యల మీద భారంతో చేస్తున్నారు. సంఘములో ఉన్న వ్యతిరేకత, స్థానికంగా ఉన్న సమస్యలు, ఆ పోరాటాలు సరిపోతున్నాయి. కానీ ఇవేమీ లేనట్టుగా, అసలు దేశ రక్షణే ముఖ్యమైనట్టుగా ఏడుస్తున్న పరిస్థితి కనబడటం లేదు, ఆగస్టు 15కు తప్ప. అందుచేత నిత్యము వేరువేరు చోట్ల, వేరువేరు సేవకులు, వేరువేరు సమయాల్లో ఒకే అంశం కొరకు ప్రార్థన చేసేలాగా ఈ నెట్వర్క్ని ప్రభు తయారు చేశారు. ఈ మూమెంట్ని ప్రభు నిర్మించారు. అందుకు ప్రభుకు ఒక స్తోత్రం చెప్తారా? ప్రియులారా, అలా ప్రభువు నిర్మించినటువంటి ఈ ఐఎఫ్జే ఉన్నటువంటి ఆరోపణలు, అనుమానాలు ఫటాఫట్ కొన్ని మాటలు మీకు చెప్పి నేను ముగిస్తా. సాక్ష్యం అంతా చెప్పాను కనుక. ఈ ఐఎఫ్జేలో ప్రార్థనే ప్రధానం. చెప్పండి, ఏంటి ప్రధానం? రైట్. సిద్ధాంతము అనండి, అనాలి గట్టిగా. సిద్ధాంతము అంటే ఏమిటి? ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇది విధానం, ఇది తప్పు, దాని సిద్ధాంతం అంటారు. అంతేనా? ప్రార్థనకి అలా ఏమీ లేదా? చెప్పాలి, ప్రార్థన ఇలా చేయకూడదు, ప్రార్థన ఇలా చేయాలి అనే క్రమం ఏది బైబిల్లో లేదా? మాట్లాడరా గట్టిగా, కొంచెం గట్టిగా. ప్రార్థన ఇలాగే చేయాలి అని లేదా బైబిల్లో? ఇలా చేయకూడదని లేదా? సందేహంతో చేయకూడదని లేదా? పరుడు మీద కోపం, కక్ష పెట్టుకొని చేయకూడదని లేదా? అది వదిలిపెట్టే ముందు సమాధానం పడిన తర్వాత చేయాలని లేదా? ప్రార్థించే ప్రతిసారి మనకి క్షమించమని లేదా? సందేహం లేకుండా చేయమని లేదా? విశ్వాసం చేయమని లేదుగా? రూఢిగా నమ్మి చేయమని లేదా? మోకరిని చేయమని లేదా? చేతులెత్తి చేయి మాట్లాడరే మీరు? చేతులెత్తి చేయమని లేదా? కన్నీళ్ళతో చేయమని చేయలేదా? ఉపవాసం ఉండి చేయమని లేదా? కలిసి ప్రార్థన చేయమని లేదా? సంఘంగా ప్రార్థన చేయమని లేదా? కుటుంబంగా ప్రార్థన చేయమని లేదా? అసలు ఏమీ లేదయ్యా. ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేయకూడదనే సిద్ధాంతం బైబిల్లో లేదా? ఉందయ్యా. అక్కడ చెప్పాల్సిన విధానం ఏంటంటే, ప్రార్థనకు డినామినేషన్ లేదు. చెప్పండి, ఏమి లేదు? ప్రతి డినామినేషన్, ఒకదానికి సంబంధం లేని పొసగైన డినామినేషన్ అయినా ప్రతి డినామినేషన్లో ప్రార్థన ఉంటుంది. ప్రార్థన చేయని డినామినేషన్ ఏమి కూడా లేదండి. కనుక ఇప్పుడు అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక స్లోగన్గా, నినాదంగా మీరు ప్రకటించండి. ప్రార్థనకు డినామినేషన్ లేదు అనండి. ప్రార్థనకు డినామినేషన్ లేదు అనండి. ఐఎఫ్జే దర్శనములో కీలకమైన పాయింట్, ప్రార్థనకు సిద్ధాంతం ఉంది, డినామినేషన్ లేదు. మళ్ళీ చెప్పండి, ప్రార్థనకు సిద్ధాంతం ఉంది,
ఎవరికి నచ్చుద్దా నచ్చదా, తిడతారా, విమర్శిస్తారా, కొడతారా, ఉమ్మేస్తారా, దేనికైనా స్వాగతం, ఇబ్బంది ఏం లేదు. యేసు ప్రభువే దేవుడు అంటే ఒకడు కొడుతున్నాడు, ప్రార్థనే శరణం అంటే ఇంకోటి కొడతాడు. కొట్టేవాళ్ళు ఎప్పుడూ ఉన్నారు, కొట్టించుకుంటాక మేము కూడా ఉన్నాం. తప్పే ఉందండి. ఎవరు మినిస్ట్రీ వాళ్ళది? నీది కొట్టే మినిస్ట్రీ, అది కొట్టించుకునే మినిస్ట్రీ. నీది తన్నే మినిస్ట్రీ, నన్ను తన్నించుకునే మినిస్ట్రీ. నా మినిస్ట్రీ గురించి నేను సిగ్గుపడతలా? ఇప్పటికే ఎన్నో దెబ్బలు తిన్నాను, గాయపడ్డాను, కానీ ఇంకా చచ్చిపోలేదుగా, ఇంకా బతుకున్నానుగా. ఆ ఉన్న కొంచెం బతుకులు కూడా ఇంకా తంతానంటే మీకు దండం పెట్టి స్వాగతం చెప్తున్నాను. తనండి, ఇంకొంచెం ఎక్కువ తనండి, తొందరగా పోతాను, దరిద్రం వదిలిపోద్ది. భూమి మీద ఏ దైవజనుడు, ఏ పరిశుద్ధుడు కూడా కలకాలం ఉండాలని ఎవడు ఆశపడ్డాం. నేను ఏనాడో చెప్పాను, ఆత్మహత్య కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నేను కన్సిడర్ చేస్తాను, పర్లేదని దేవుడు ఒక్క మాట అంటే భూమి మీద ఒక్క పరిశుద్ధుడు కూడా బతకడు, అందరు ఎప్పుడు వెళ్ళిపోదురు. ఎవరికి ఇష్టం ఉండదు సార్ ఈ లోకం. వెర్రివారు మాత్రమే లోక ప్రకారం ఆడు ఉందాం అనుకుంటాడు. ఆ వెర్రి లేనుండి ఎవడైనా సరే వెళ్ళిపోతామని అనుకుంటారు. వెళ్ళిపోతాక లైసెన్స్ లేదు కాబట్టి ఎవడన్నా ఎడుతున్నాడు ఇక్కడ. ఇప్పటికైనా ఒక్కసారి ఫోన్ లేరా, నీ బాధ్యత లేకపోతే వచ్చాయంటే ఎగిరి గంతేసి రెప్పపట్లు వెళ్ళిపోతాడు ఎవడైనా. వాస్తవం అండి. హ్యాపీగా ఎవరు సార్ బతుకుతున్నారు? కనుక ఏ డినామినేషన్ భేదమైనా ఐఎఫ్జేలో ఎప్పుడైనా మనము చూపించామా? కొంచెం గట్టిగా. పలానా వాళ్ళు రండి, పలానా వాళ్ళు రావద్దని, పలాని సంఘాల వారికి ఆహ్వానం పంపి కొంతమందికి పంపకుండా ఎప్పుడైనా చేసామా? ఇన్ఫ్యాక్ట్ అసలు ప్రచారం ఎప్పుడు చేసుకోలేదు అనుకోండి. వేల కొలది సేవకులంగా కూడుకున్న సెమినార్లో కూడా పాంప్లెట్ కూడా వేసుకోలేదు మనం. ఒక ఎస్ఎంఎస్లతో వచ్చిన వాళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా. ఫేస్బుక్ ప్రాపగండా కూడా లేదు మనకి. మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం కనుక ఒక సమాచారం, నాకు బాగాలేదంటే మీరు ఏడుస్తారు, మీకు కష్టం వచ్చి నేను ఏడుస్తాను. ఆ బంధం ప్రభు పెట్టాడు, ఉన్నంతకాలం ప్రార్థన చేసుకుంటాం అంతే. ఇంకంతకనే ఉంది. మీలో ఎవరికైనా ఒక కష్టం వచ్చిందంటే నేను ఏడవకుండా ఉండగలిగానా? ఏ కుటుంబంలోనో శ్రమ వచ్చిందంటే మీ కుటుంబాల్లో శుభకార్యాలు జరిగినప్పుడు నేను చాలాట్లకి మిస్ అయ్యాను, కానీ ఏ కుటుంబంలో కష్టం ఉన్నా నేను ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు. నేను బ్రతుకున్నంత కాలం దేవుని కృపలో మిస్ అవ్వను. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చాలా మిస్ అయ్యాను. నా భారం, నా బాధ్యత, నా దర్శనం అది కాదు. కానీ మీరు ఎవరు దుఃఖంగా ఉన్నా ప్రభు కృపలో నేను అక్కడ ఉంటాను. ఎందుకని? నేను ఆదరణకర్తను కాదు, ఆదరణకర్త ఉన్నాడుగా అయ్యా అని చెప్పడానికి అంతే. అంతకన్నా నేను చేయగలిగింది ఏమన్నా? సింపుల్ చెప్తాను, సువార్త ప్రకటిస్తున్నావు. నేనా రక్షించేది? కొంచెం గట్టిగా. నేనా కాపాడేది? నేనా సిద్ధపరిచేది? నేనా శుద్ధీకరించేది? నేనా తీసుకెళ్ళేది? మరి నేనెందుకు తిరుగుతున్నాను రోడ్ల మీద రోజుబడి? అవన్నీ ఆయన చేస్తాడు బాబు అని చెప్పడానికి. ప్రకటించేది ఆయన, గ్రహింపజేసేది, ఒప్పింపజేసేది, రక్షించేది, శుద్ధీకరించేది, సిద్ధపరిచేది, వెళ్ళి తీసుకెళ్ళేది. మరి నేనెందుకు? క్రైస్తవ్యములో ఇవన్నీ ఆయన ఒక్కడే చేస్తాడు, మనం ఏమి చెయ్యక్కర్లా, నమ్మితే చాలు అని చెప్పడానికే, ఆ ఒక్క మాట చెప్పడానికి తిరుగుతున్నాను నేను ప్రపంచం అంతా. నేనేమి చేయగలనని కాదు, చేస్తానని కాదు. My only mission is to tell the people that he can do all things. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బిడ్డలారా వినండి నా మాట. పాపం నీలో ఉండగా ఆయన నీ ప్రార్థన లక్ష్యము చేయడం అని చెప్పాడు. కనుక పాపం పెట్టుకొని ప్రార్థన చేయొద్దు అని చెప్పాలి. మరి సందేహం పెట్టుకొని చేయొద్దని చెప్పాలి, కోపం పెట్టుకొని చేయొద్దని చెప్పాలి, క్షమాగుణం లేకుండా చేయొద్దని చెప్పాలి. ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడు సిద్ధాంతం ఏంటంటే మరి చెప్పాలిరా బాబు ఇదంతానే. ఎందుకు చెప్పాలి? ఇలాగ ప్రార్థన చేసినందున వెళ్ళుము, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, నీ ప్రార్థన అంగీకరించాను అనే రకం ఆయన కనుక ఎట్టబడతాడు చేత కుదరదురా బాబు, ఎటు చెయ్యండిరా నాయన అని చెప్పాలి. కాబట్టి చెప్పొద్దని, దేవుని చిత్తాన్ని ప్రకటించొద్దని ఎవరు చెప్పినా
ప్రకటించుట మానలేము. జెఫన్యా శాస్త్రి వ్యక్తిగత సాక్ష్యం ఒక్క ముక్కలో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బైబిల్లో లేనిది చెప్పే అంత ధైర్యం లేదు, ఉన్నది చెప్పడానికి ఎవ్వడికి భయపడను. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో లేనిది చెప్పే అంత దమ్ము ధైర్యం లేదు, ఉన్నది చెప్పడానికి ఎవ్వడికి భయపడను. సత్యేదాకా చెప్తానే ఉంటాను. ఆ పాయింట్ మీద సాగు కొడితే సత్తాను, సత్యం ముందు కూడా చెప్పే సత్తాను. మళ్ళీ వెంటిలేటర్ మీద పెట్టాల్సిన దరిద్రం వస్తే రాకూడదని కూడా పీకి ఆ మొక్క చెప్పి సత్తా. A person, a man of God should live for the truth and should die for the truth. ఒక దైవజనుడు అయితే నీవు సత్యం కొరకు బ్రతకాలి, సత్యం కొరకే చావాలి. గట్టిగా yes, we should live for truth and die for truth. No compromisation, not looking back, no way. కుదరదు, అలాగా కుదరదు. కనుక ప్రార్థనకి సిద్ధాంతం ఉంది, డినామినేషన్ లేదు. ఇది ఐఎఫ్జే స్పష్టమైన దర్శనం. ఐఎఫ్జే విధానములో కీలకం, ప్రార్థనకు సిద్ధాంతం ఉంది కానీ డినామినేషను. ఇన్ని సంవత్సరాలు మనం ఎప్పుడైనా భేదం చూపించామా? మనకంటే మహిమ కలిగిన సేవ చేస్తున్న హోసన్నా మందిరంలో కూడా మనం ఇదే ప్రార్థనలు చేసాము. అసలు బొత్తిగా పరిశుద్ధాత్మ తెలియని నామకార్థ సంఘాల్లో కూడా మనం ఇదే ప్రార్థనలు చేసాము. మనకు డినామినేషన్ భేదాలు లేవు. ఇప్పుడు మీరు అందరి సాక్ష్యాలు అడిగితే 100 రకాల డినామినేషన్ ఇందులో ఉన్నాయి, ఉంటాయి, వస్తాయి. ప్రార్థనకు సిద్ధాంతం ఉంది, డినామినేషన్ లేదు. Yes, I can repeat this clearly. There is a doctrine for the prayer, but there is no denomination barrier for this prayer moment. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. I want everybody should be clear for this vision. ఐఎఫ్జే దర్శనానికి సంబంధించి నాకు తెలియదండి, వెళ్ళి ప్రార్థనకు వచ్చేస్తానికి మరి వాళ్ళు అన్నం లేదు చూసుకుంటున్నారు. ఈ మాట మాట్లాడుతున్న అబద్ధకుడివి దేవుని తీర్పులోకి వస్తాయి. ఎంత క్లియర్గా చెప్పాక నాకు తెలియదండి, సోది మాటలు మాట్లాడుకో. కొంతమంది గొడవ పెద్ద ఫ్యాషన్ తెలివి, ఎవరన్నా ఐఎఫ్జే సిద్ధాంతం నాకు ఏం తెలియదండి, వెళ్ళి ప్రార్థన వచ్చేస్తానండి నాకు మరి అంటే ఈడు పెద్ద సూపరు, మాకు అయ్యేం తెలియదు, మేము ఎలా ప్రార్థనకి వెళ్తే అందరూ అన్నీ పూసుకుంటారు. పరిసైడు మాటలు మాట్లాడగలరే, నేను ఈడికిలా కాదు, నేను ఈడికిలా కాదు, ఈడికిలా కాదు. అవును, నువ్వు పరిసైడు, మరి పరిసైలు అందరూ మారు బంధాలను స్తోత్రం చెప్పండి. నేను సగమే చెప్పారండి నాన్న. పరిసైల సానుభూతి సంఘం వర్ధిల్లదు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. రైట్. రెండవది ఐఎఫ్జే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఐఎఫ్జే. మనమందరము 24 చోట్ల నెలకొడుకుని వేల మంది చేస్తున్న ఐఎఫ్జే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కార్యక్రమమైనా లాభం ఆశించి చేసిందా? కొంచెం గట్టిగా. డే 1 ఒక 7గురితో పీటర్, ఎక్కడ పీటర్ ఎక్కడ ఉన్నాడు, ఉన్నావా? ఇట్టను ఒకసారి. రైట్. విజయవాడ. థ్యాంక్ యూ నాన్న. అదేంటది, హార్టుపేట. ఆ హార్టుపేటలో 7గురుగా మోకరించి మేము స్టార్ట్ చేసినప్పుడు కానీ కదా, 1000 మంది కూర్చొని ఆయా చోట్ల చేసినప్పుడు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా లాభం ఆశించి చేశామా? చెప్పాలి మీరు గట్టిగా. లాభాపేక్షతో చెయ్యకూడదు అని చెప్పడానికి అసలు ఛాన్స్ ఉందా? అది మనం చూసి నేర్చుకుంటున్నారు ప్రపంచం. స్తోత్రం చెప్పరా? అవును సార్, నాకు ఆయా మెసేజ్లు నాకు పంపిస్తూ ఉంటే చూసి ఒరే ఇదేందిరా అని ఆశ్చర్యపోయా. నేను షాక్ తిన్నాను. పైపెచ్చు నేను ప్రసంగికుడిగా దేశమంతా తిరుగుతుంటే, దేశాలు తిరుగుతుంటే ప్రతిరోజు ఆత్మలు నా ఖాతాలో పెడుతున్నాయి, తొనమో పొనమో కానుక అంగిలో పడుతుంది. ఇప్పుడు అది బాయ్ ఇది బాయ్, పొద్దుకొక ఐఎఫ్జే తిరుగుతుంటే మార్కాపురం వస్తేని ఎన్ని కిలోమీటర్లు, 100లో, ఎన్ని గంటలు అంతులేదు. వచ్చి ఒక్క 2 గంటలు మీతో మోకరించి ఆమె అని చెప్పి మీరు అన్న చేతిలో ఏదన్నా పెడదామని సర్దుకుని లోపే పారిపోయాను లేదా? మరి ఎక్కడైనా సరే మీ చర్చిలో అది కాదా, మీ చర్చిలో అది కాదా, నీ చర్చిలో అది కాదా, మీ దగ్గర అది కాదా? నాకు కానుక ఇవ్వాలంటే ప్రభు నన్ను క్షమించను గాక, కన్వీనర్లు కూడా క్షమించరు గాక, నానా పాటలు పడి పోలీసు వాళ్ళని పెట్టి పారిపోకుండా చూసి ఇవ్వాలి నాకు.
90% దొరకకుండా పారిపోతాను నేను. ఎందుకని? నీకు డబ్బు అవసరం లేదా? అవసరమో అని చెప్పగలను, అవసరం లేదు అని చెప్పగలను. ఎందుకని? డబ్బు ప్రభు ఇస్తే దాంతో ఏమేం చేశానో అవి చూపించగలను. డబ్బు లేనప్పుడు ఎలా బతికానో అది కూడా చూపించగలను. ఐఎఫ్జేలో ఎప్పుడైనా ఎక్కడైనా దీనికి సభ్యత్వ రుసుము ఉందా అండి? కొంచెం గడి చెప్పాలి. వచ్చిన వాళ్ళు కనీసం నెలకు 100 రూపాయలు ఇవ్వండి అని ఉందా? వచ్చిన వారందరూ ప్రార్థన చేయించుకోవాలి అని ఉందా? కొంచెమైన కానుక పెట్టుకుని ఎట్టబోతారా మీరు అని ఏడుపు ఉందా? మీ కానుకలు మీ ఆత్మీయ నాయకత్వానికి ఇచ్చుకోండి. మీ దశమ భాగాలు నమ్మకంగా మీ తండ్రులకి ఇచ్చుకోండి. మీ సేవ మీరు చేసుకోండి. మీ సంఘాలు మీరు నడిపించుకోండి. నెలకొక్క 3 గంటలైనా మాతో ఏడ్చే ఓపుకుంటే రండి. ఇంకా ఓపుకుంటే మీ సంఘాల్లో కూడా ఏడవండి. ఇంతకన్నా ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా చెప్పానా? ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, మా బావగారు నాతో మాట్లాడుతున్నప్పుడు, అక్క నాతో మాట్లాడుతున్నప్పుడు, నాన్న నీకు తెలియదురా, నీతో క్లోజ్గా ఉంటూ నీకు సన్నిహితంగా ఉంటూ రోజు నీ వెనకాల తిరుగుతున్న వాళ్ళు పొద్దుగుకల బావకు ఫోన్ చేసి ఏదో చెప్తారు, చెప్పినప్పుడు నేను బాధపడుతున్నాడు అని అక్క ఇన్నిసార్లు చెప్పింది నాకు. బావ కూడా మొన్న మాట్లాడుతున్నప్పుడు కూడా, బాబు నీ దగ్గర ఏం చెప్తారు తెలియదు కానీ నాకు రకరకాలుగా చెప్తున్నారు బాబు. వాస్తవం ఇది. మొన్నటి కూడా బావ చెప్పాడు. నా మొదలుకొని ఇక్కడున్న వాళ్ళు మొదలుకొని అలా మొత్తం ఆ చివరి దాకా ఎవరైనా అందరితో దైవజనులతో సమాధానంగా సంతోషంగా ఉండాలి. పలకరింపులు పులకరింపులు అన్నీ ఉండాలి. కానీ లేని మాట చెప్పిన వాడికి మరణశిక్షని వాక్యం గుర్తుపెట్టుకోండి. అడెవడైనా, ఇదే భాష బైబిల్లో ఉంది, ఎవడైనను విషయ తీవ్రతను బట్టి మర్యాద వాచకాలు ఉండవు. గోబ పగిలిపోయే మాటలే ఉంటాయి బైబిల్లో. లేనిపోని మాటలు ప్రచారం చేస్తున్నాడు ఎవడైనా, పోతావురా రే. ఇది లోకల్ లాంగ్వేజ్. నీకు మాతో కలిసి మోకరించి ఉద్దేశం ఉంటే రా, లేకపోతే నీ ఏడుపు నువ్వు ఏడువు. నా గురించి ఏడవటం ఏంట్రా ఏడుపు కొట్టోడా? సిగ్గు అనిపించొద్దా నీకు? అక్క ఎంత బాధపడిందో ఇన్నిసార్లు చెప్పింది. నాన్న నీకు తెలియదురా, నువ్వు అందరు నీ దగ్గర ఉన్నట్టే ఉంటారనుకుంటావురా, నీ దగ్గర ఉన్నది వేదురా. తర్వాత బావకి ఇన్ని ఫోన్లు వస్తున్నాయి, ఆ ఫోన్లో ఆ మెసేజ్లు చూసి బాధపడిపోతున్నాడు. మరి పెద్ద మనిషికి అన్నిసార్లు ఫోన్లు చేసి సోదంతా బాగుతుంటే మరి నిజమని కూడా. మా బామ్మర్ చక్కగా ఈ ఉద్యమం నడిపిస్తున్నాడు, చక్కగా తీసుకెళ్తున్నాడు, అన్ని చోట్ల తిరుగుతున్నాడు, నేను ఎంతో సంతోషపడుతుంది. గడికో ఫోన్ చేసి ఎట్ట అంటే మరి ఒకసారి నిజమని కూడా. మరి వాగేవాడికి ఏం పని ఉంది? పనిలేక కదా వాగుతున్నాడు. పనికి మళ్ళీ వదరబోతు నశించును. దమ్ముంటే చెప్పండి నామేనని. లోపలికి ఒకసారి చూసుకొని పర్లేదు అనుకుంటే చెప్పండి. కట్ట ఇప్పుడు కట ఆమె రైట్. ఇంకొక ఆరోపణ, వ్యక్తిగత సిద్ధాంతాలు వ్యక్తిగత విధానాలు ఐఎఫ్జేలో రుద్దకూడదు. ప్రముఖంగా వినిపించిన మరొక ఆరోపణ. నేను మీ ముందు అడుగుతున్నాను, నేను ఎప్పుడైనా నా వ్యక్తిగత సిద్ధాంతాలు నా వ్యక్తిగత ఇష్టాలు మీ మీద రుద్దానా? ఇవన్నీ చదువుతుంటే ఒక్కొక్కరు నాకు ఫార్వర్డ్ చేస్తే నాకు బుర్రపాడైపోతుంది. ఇది ఇప్పుడు చెప్పాను నేను. వ్యక్తిగత సిద్ధాంతాలు నేను ఎప్పుడు చెప్పా? ఈ మాట అనగానే చాలామందికి ఒక పాయింట్ దొరుకుద్ది. నాన్ వెజ్ తినొద్దని పేనం తెస్తావుగా ఇప్పుడు, అదిగా అయ్యా నీకు ఇష్టం నువ్వు మానేవయ్యా, మా పేనం తెస్తున్నావుగా అని లోపల ఉంది. కానీ సభా మర్యాదలు అడ్డొచ్చి ఆగుతున్నారు. మాంసాహారము నిషేధించాలి అని నేను చెప్పాను ఎప్పుడైనా? తగ్గించాలి అని చెప్తాను, పాటించి మరీ చెప్తాను. ఎందుకు అలా చెప్తావు? నీకెందుకు? ఎవడైతే తింటే మరి ఎవడైతే తింటే నాకెందుకు అనుకుంటే ఎందుకు రాశాడు బైబిల్లో? ఏది పడితే అది నువ్వు తినొద్దని రాశాడు. రాసింది నేను చెప్పాలా? ఎవరేమంటలేదుగా.
ఎంతైనా సబ్జెక్టు కొంచెం ఏకీపించే సబ్జెక్టు కాదు ఇది. అన్న నువ్వు ప్రార్థన చేయమండి ఏకీపిస్తావు, ముక్కల కాడికి ఎందుకు వస్తావు? నువ్వు ఆమె అని చెప్పి ఏడే ఉండు, మేము బయటికి వెళ్ళి తింటాం, ఏంది నువ్వు మా వెనకాల పడుతున్నావు? ఆ ప్రేమ ఉండు కాదు. నేను అసలు టెంట్లోకి రావట్లేదు ఇప్పుడు. సర్లే తిన్నాయి పాపం. నేను వచ్చాను ఇంకో తిన్నది పడేస్తారు, మళ్ళీ ఎందుకు వచ్చింది? మనస్ఫూర్తి కొట్టిన దెబ్బలన్నీ తిన్నారుగా, అక్కడ ముక్కలన్నా తిన్నాయి వెనక దూరం మూసుకుంటున్నా నేను. నాకు వచ్చే కడుపు మంట ఏంటంటే లేని మాట చెప్తారు ఏంట్రా యూజ్లెస్ ఫెలోస్. ఇంకెంత చేయగొట్టాలరా, నువ్వు ఎప్పుడు మారు మనసు పొందుతావు? సైతాన్ కా బేటా ఇట్నా బార్ బోల్తే ఎలా ఉన్నది చెప్పురా. ఆడి కోసం కూడా ఏడుద్దాం, మరి ఏం చేద్దాం అని వదులుకోలేకపోతున్నాను. వచ్చిన బాధ అది బాగానే అనిపించట్లా. అమ్మమ్మ వాళ్ళని కూడా పోగొట్టకూడదు, లేకపోతే ఇటు గ్యారెంటీగా అమ్మేస్తారని తెలిసి కూడా ఆడి చేతిలో రొట్టి పెడతామంటే యేసు ప్రభు ఇసుకరి చేతిలో ఇటు ఎలాగో పోతాను, నీకెందుకు వేస్ట్ అంటలా. అది పుట్టుకున్నాకన్నా మనసాక్షి గద్దుతుందేమో అనుకుని ఆశ చావదు యేసు ప్రభుకి. ఇక ఆ బ్యాచే కదా మందే. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వ్యక్తిగత సిద్ధాంతాలు ఎవరి మీదనే చెప్పానా? ఎప్పుడైనా ఇలా ఉండండి అలా ఉండకూడదని చెప్పానా? వారు చెప్పేది అరగంట సేపురా బాబు. అది కూడా ప్రార్థనకు రిలేటెడ్గా ఏదో 4 ముక్కలు చెప్పి వెళ్ళిపోతుంటే ఐఎఫ్జేలో వ్యక్తిగత సిద్ధాంతాలు రుద్దకూడదు. అంత రుద్దే ఓపుకుంటే వాల్ పోస్టులు రుద్దుకొని పేపర్లు అంటించుకొని తిరిగే వాళ్ళం మేము. పర్మిషన్ ఇస్తాం మానేశాక ఇంకేమీ మరి స్తోత్రం. అబద్ధాలు చెప్పొద్దండి. వ్యక్తిగత సిద్ధాంతాలు ఏంటండి మనకి? ప్రతివారు మీ సంఘంలో ఇదే బోధించని చెప్పామా? సంఘారాధన క్రమాలు ఇలా మారిపోవాలని చెప్పామా? ప్రతివారు చర్చి బోర్డు మార్చేయమని చెప్పామా? ఇప్పుడు నేను ఏదైనా చెప్తే తమ్ముడా బేటరా నువ్వు ఫస్ట్ నుంచి నా కూడా నుంచి బాధపడకో అప్పుడప్పుడు లేపుతున్నానని నేను ఏదైనా చెప్తే వింటావేనవా? నువ్వు చెప్పింది చేస్తావా చేయవా? 2012 నుంచి అదే నమ్మకత్వం విధేయంతో ఉన్నాడు. కానీ తన సంఘం నాన్న అపోస్తలిక్ చర్చ్ అని పేరు పెట్టంటే పెట్టడా? ఒక్కసారి కూడా చెప్పలేదు. నేను మార్చమంటే మార్చడా? 5 నిమిషాలు పట్టదండి. అలా చెబితే కూడా తన వ్యక్తిగత సిద్ధాంతం కాదు, అది ఉపదేశ క్రమమే. అది కూడా చెప్పలేదు నేను. సరే, దేవుడు తనతో మాట్లాడితే తనకి ఇష్టమైనట్టు చేసుకొని ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకున్న పాపానికి వాళ్ళ పరిచర్లో నేను తల దూర్చకూడదు అనేది నా నిబద్ధత. ఎవరికి చెప్పాను నేను? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్, సారీ ఫర్ డిస్టర్బింగ్ ఆల్ ద టైమ్. ఎవరికి చెప్పాను? కనీసం మా అన్నయ్య ఉన్నాడు, నాకన్నా వయసులో పెద్దోడు, ఫస్ట్లో వేరే ఆత్మీయ నాయకత్వం నడిపింపులో ఉండేవాడు. తమ్ముడు చిన్నోడు కదా, నాయకత్వంలో ఏముంటాం, ఇక్కడ చెప్పింది మనం ఏదైనా అని పాపం అట్టున్నాడు. పాపం అన్ని కష్టాలే, బాధలే, నెత్తిమీద శాపం, దరిద్రంలాగా ఇబ్బందులే. ప్రార్థన చేస్తాను, నేను 100కి 10% ఎవడెత్తలేదు, నేను 30-40% ఇచ్చేస్తాను, నాకు కష్టాలు తీర్తలేదని 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాడు. ఏడితే యేసుప్రభు నా దగ్గర మోకరించి నెత్తి మీద చేతులు వేయించుకొని ప్రార్థన చేయించుకున్నట్టుగా చూపించాడంట. అయితే వీడి చిన్నోడు, వీడి పిల్లోడు, వీడిది బాగోదు అనిపి ఉంటుంది, ఫ్యామిలీ వేరు, మినిస్ట్రీ వేరు, అప్పగించుకుందామని మా అన్న వదిన ఇద్దరు ఇక్కడే ఉన్నారు. తెల్లారపాటికి వచ్చారు, చెప్పలేదు, తలుపు కొడితే తీశాను, ఎదురుగా ఉన్నారు, సూత్రమే ఏడుతున్నారు. బాబు నేనేమైపోయింది, భయపడిపోయాను. ఏడవకుండా బాబు ఏం చెప్పండి అంటే దేవుడు చూపించాడు, ఆత్మీయ నాయకత్వంలో చేర్చుకుంటేనే మేము వెళ్తాను. కొన్ని మొహం కట్టుకుని టిఫిన్ చేయండి, మొహం కడుక్కుని టిఫిన్ చేస్తాలేమి లేవు, నువ్వు ఇది ఒప్పుకుంటేనే. అక్కడే మోకరించారు వరండాలోనే. ప్రార్థన చేస్తే అంగీకరిస్తే టిఫిన్ చేసి మళ్ళీ నల్గొండ వెళ్ళిపోయారు. ఒక పూట ఆగలేదు. ఈ రోజు దాకా అంతగా నడిపిపోయింది. ఒక చిన్న పరిచర్య కూడా, ఒక చిన్న నాకు చెప్పకుండా, ఒక మెసేజ్ పెట్టకుండా చిన్నది కూడా చేయడు. అయినా ఏనాడు అన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య నువ్వు ఇలా చేయి, ఒక్కసారి చెప్పాను అన్నయ్య ఎట్టాను అందరికి కనపడద్ది. నేనేమనుకుంటా అంటాడయా, ఒక్కసారి కూడా చెప్పలేదు. నేను అనే ఈ సంఘంలో ఈ పరిచయం చేయి, ఇది మానే, ఈ క్రమం ఒక్కటి చెబితే ప్రాణం పోవాలి కానీ గెద్దాటడు. కానీ ఒక్కసారి కూడా చెప్పలేదు. నా ఇల్లు నా బయట కాదు, నేను ఎవ్వరి పరిచయలో ఏలు పెట్టను, వారి కోసం చేతులు ఎత్తానంతే, నమ్మకంగా చేతులు ఎత్తా. ఇక్కడ కూర్చున్న శామ్యూల్ అన్న పూర్తిగా నడిపింపుకు అప్పగించుకున్న కొద్ది కాలంలో పలుమార్లు అన్న మీరు తిట్టండి, గద్దించండి, మీ ఇష్టం, ఏమన్నా చేరి మేము లోపడతామని 1కి 10 సార్లు ప్రేమతో కన్నీళ్లతో అప్పగించుకున్న. ఎప్పుడైనా ఒక్క మాట అన్నానా? ఇట్టను అలా కనపడదు, ఇట్టను. ఎందుకని?
ఎవరెంత ప్రేమించినా, ఎంతగా అప్పగించుకున్నా నా గీత నేను తాటని ఒక నిబద్ధత ప్రభువు నాకు నేర్పాడు. సూర్యాపేటలో సిలువయ్య నడిపింపులో ఉన్న కాలంలో ఆ బలిపీఠ మీద పడుకొని అక్కడే ఉండి అన్ని పరిచర్యలు చేశాను. ఆయన ప్రేమతో రూమ్ ఇచ్చిన, లాడ్జ్ ఇచ్చినా వెళ్ళదని మీకు చెప్పాను కదా. ఆ కాలంలో కూడా బాబు ప్రార్థన చేయి ప్రారంభించాను. ఎవరికి ఏనాడు ప్రారంభ ప్రార్థన కూడా చేయలేదు. అన్నీ సెట్ చేసి అలా ఒక మూల కూర్చునేవాడిని. తను ఎవరికన్నా ప్రార్థన ఇవ్వాలనుకున్నారో నన్ను చేయమని తెలియదు కదా, గబుక్కుని చేయకూడదని. టైం అయిపోతుంది చూసి, బాబు ఇంకా చేయలేదా, ప్రార్థన చేయండి. సరే పరిగెత్తుకెళ్ళి ప్రార్థన. ఒక్కనాడు ఒక ప్రార్థన కూడా సొంతంగా నేను చేయలేదండి. కుటుంబం సర్వం నన్ను ఎత్తి మీద పెడితే కూడా. ఈనాటి వరకు IFJలో ఏ చిన్న కార్యక్రమం చేసినా బావకు చెప్పకుండా ఏమీ చేయలేదు నేను. పెద్దవాళ్ళు ఎప్పుడైనా అదే క్రమం. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎందుకు ఇక మీదట నాకు సంబంధం లేదన్నారో నాకు అర్థం కాలేదు. పిచ్చెక్కిపోయి బాధపడి ఏడుస్తున్నాను. నా వ్యక్తిగత సిద్ధాంతాలు చెప్పలేదు. ఆ తర్వాత ఉపదేశం చెబుతున్నారు అన్నారు. అవును, ఇది 100% నిజం. ఉపదేశం చెబుతున్నాం, ఉపదేశమే చెబుతాము, ఉపదేశమే చెప్పాలని కోరుకుంటాము. ఇందులో మీరు విన్నది అన్నది 100% నిజం నిజం నిజం, మార్పు లేదు ఇందులో. ఎందుకంటే రోమాపత్రిక 6:17 ప్రకారం ఏ ఉపదేశమునకు క్రమమునకు మీరు అప్పగించబడ్డారో దానికి సంపూర్ణముగా లోబడిన వారై ప్రభువుకు మాత్రమే కాదు, ఆత్మీయ నాయకులకు మాత్రమే కాదు, ఉపదేశ క్రమాన్ని కూడా సంపూర్ణంగా లోబడాలి. ఉపదేశం అంటే ఏంటి? బోధ. మరి బోధ లేకుండా ఎక్కడ ఉంటుంది? బాబు ఇది చేయకూడదమ్మా, ఇది చేయాలి, అదే బోధ. అపోస్తల బోధ అంటే ఏంటి? వింత పదార్థమా? నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నో అవి మీరు మరలా చెప్పండి, అదే అపోస్తల బోధ. మరి ఆయన చెప్పినాయి కాబట్టి ఇంకేం చెప్పాలి ఇప్పుడు? నేను యాడ్ డౌన్లోడ్ చేసుకున్నాను, వెళ్ళి కమింగ్ సండే మెసేజ్ అని కొడితే నెట్లో ఎవడన్నా ఏదన్నా పెడితే ఆ ఎంగిలి పట్టుకొచ్చి నా బిడ్డలకు మేపనా? ఉపదేశమే చెప్తాము ఎప్పటికీ అదే. ఆమె ఇందులో రాజీ లేదో ఉండదో. ఇప్పుడు నా సహోదరుల్లో, నా సహదాస్తుల్లో చాలామందిని అన్ని ప్రాంతాలకు నేనే వెళ్ళలేను కదా. ఎవరిని ఎక్కడికి పంపించినా వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తారు? ఉపదేశమే చెప్తారు. ఎవరిని పంపినా అదే చెప్తారు. ఇప్పుడు 2 సార్లు బళ్ళారి రమేష్ అని వెళ్ళమన్నాం, వెళ్ళారు. వెళ్ళి ఇంకేమని చెప్పారా? బళ్ళారి వెళ్ళినా, బడాయి కొట్టేవాడి దగ్గరికి వెళ్ళినా చెప్పేది బోధే. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఇంకా త్వరగా ముగిస్తున్నాను. IFJ ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. దానికి ఎవరి అనుమతులు అక్కర్లేదు. కానీ మాకు చెబితే మేము సంతోషిస్తాం, దానికోసం కూడా ప్రార్థన చేస్తాం అని చెప్పానా లేదా? చెప్పండి గట్టిగా. గతంలో చెప్పానా లేదా? చెప్పటం ఏంటంటే ప్రతి నెల ముఖం వాసిపోయేలా క్లాస్ పీకుతుంటే మీరు ఇంకెన్ని చోట్ల ఇప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇంకా నేను రావటం ఏంటి అసలు? ఇవన్నీ విని మళ్ళీ ఏ చేతలేదని చెప్తే నేను మరి ఇంకేం చేయను? జఫన్యా అయ్యర్ రావాలి, ఆత్మీయ నాయకుడే ఉండాలి, ఆడొత్తేనే జరుగుద్ది, ఆడు రాకపోతే జరగదు, వ్యక్తి కేంద్రంగా జరుగుతుంది. వ్యక్తి కేంద్రంగా అయితే వ్యక్తి పూజ కూడా వచ్చేసిందంట ఇందులో. వచ్చిన పెద్ద పెద్దవాడికి కుర్చీ ఎత్తక పచ్చారు ఆలోచిస్తున్నాం, పూజ ఆడది. పూజ అంట పూజ. ఇక రేపు పొద్దున తులసికోట కట్టావు చుట్టూ తిరుగుతున్నా కూడా అంటారేమో నన్ను. IFJ యాడ్ పెట్టిన మధ్యలో తులసికోట కట్టుకుని దాని చుట్టూ తిరుగుతున్నాడు జఫన్యా. మరి ఏదో ఒకటి చెప్పంటారా బాబు, మీకు దండమేగా. ఇదేం పని అండి?
ప్రతిసారి నేనే రావాలా, ప్రతిసారి నేనే తిరగాల అన్ని చోట్లకి ఎలా సాధ్యం అవుతుంది? నేను ఒకసారి నెలకు ఒకసారి మనం కలుసుకుందాం. ఈలోపు మీరు 10 IFJలు పెట్టండి, 10 చోట్ల పెట్టండి. సర్వ హక్కులు మీకున్నాయి, మీరు నాయకులే, ఎవడు పర్మిషన్ నీకు అక్కర్లా, ఎక్కడ పడితే అక్కడ స్టార్ట్ చేసేయండి, పెట్టేసేయండి. ఒక్క మాట చెప్తే ఓహో పలానా చోట జరుగుతుందని సంతోషిస్తాం, రాసుకొని రోజు ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాం. అంతకన్నా ఇంకేం అక్కర్లేదు అని ఎన్ని వందల సార్లు చెప్పినా మళ్ళీ ఇదేం ఆరోపణండి? IFJ ఎక్కడన్నా పెడితే ఫోన్ చేసి ప్రశ్నించడానికి వీల్లేదు. ప్రశ్నించడానికి వీలేదన్న మాట బాగానే ఉంది, పలకరించకూడదని కూడా అంటారు. రేపటి నుంచి నాకు డౌట్గా ఉంది. పలకరించడానికి ఇప్పుడు విశాఖపట్నంలో మా మందిరంలో IFJ జరుగుతుందండి. మా పక్కన ఇంకొక మందిరం ఉంది. స్టీఫెన్ పాల్ గారు హైదరాబాద్లో ఉంటారు. వారి మందిరం ఈ మధ్య మా ఇంటి పక్కనే ఆయన ఇంకో మందిరం కట్టాడు. మరి ఎందుకు పేరు వచ్చిందో కట్టారు. కట్టి ఇప్పుడు ఆయన IFJ అని పెట్టారు అనుకోండి, మా ఇంటి పక్కనే. నేను బాధపడతానా? కానీ అడుగుతాను, అదేంటయ్యా IFJ అంటే మేము అందులో పెడుతున్నాం, మమ్మల్ని కేకెత్తే మేము కూడా వస్తాంగా. ఎవరికైనా ఫోన్ చేసామంటే అడిగామంటే ఏమని అడుగుతాం? IFJ మేం చేసేది కూడా అదేగా, నువ్వు ఎందుకు రాలేదయ్యా అని అడుగుతాం. పోనీ మమ్మల్ని అయినా కేకేయచ్చు కదా అని అడుగుతాం. తప్ప మరి ఇంకా అది కూడా తప్పండి. నేను ఎట చచ్చిపోయేది? IFJ అనే పేరు కనపడితే అడుగుతూ ఉండరే, ఇదే దర్శనమా, ఇదే భారమా, చాలా సంతోషం, ఏంటి మమ్మల్ని పిలవలేదు? మరి మొన్న దాకా మీ ఇంటి పక్కన పెట్టాక ఎందుకు రాలేదు అని అడగమా? నువ్వు IFJ దర్శనం ఉన్నవాడు అయితే అదే ఊర్లో అదే వీధిలో 100 సార్లు పెడితే నువ్వు ఎందుకు రాలని అడగమా? మరి తప్పే ఉంది అడిగితే. పోనీ రాలేదు, ఇప్పుడే నీకు మెలకు వచ్చింది, మేము అదే 7 పెడుతున్నాం తెలుసుగా, మమ్మల్ని కేకేయచ్చుగా. మాతో కలిసి ప్రార్థన చెయ్యు, నీతో కలిసి మమ్మల్ని ప్రార్థన చేయనివ్వు, కానీ IFJ అంటావు, ఇదేమి ఎత్తు మతం రా అని అడుగుతాం. మరి అడుగుతాం ఏందండి? దీనికన్నా క్రమం ఉండాలి కదా. అయ్యా మీరు IFJని పెట్టారు, చాలా సంతోషం, ఈ దర్శనం మీ దాకా వచ్చింది, ఈ భారం మీకు చాలా సంతోషం. మేము చాలాసార్లు మీ వీధిలోనే పెట్టాం, మీరు ఎప్పుడు రాలేదు, మాకు బాధ కలిగింది. ఇప్పుడన్నా మమ్మల్ని పిలుస్తాం, మేము కూడా సంతోషపడదాం. మేము రావచ్చా, ఎందుకు రాకూడదు? ఘంటాపదంగా చెప్తున్నాను, IFJ దర్శనాన్ని భుజాన మోస్తున్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా దీన్ని ప్రారంభించుకోవచ్చు. ఎవడి అనుమతి మీకు అక్కర్లేదు. కొన్ని వేల సార్లు చెప్పాను, నేను చెప్పింది మళ్ళీ ఇంకెవడని చెప్తే నాకేమి ఇంత కాదు, చెప్తాను నా 6 సంవత్సరాలుగా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ప్రారంభించుకోవచ్చు. కానీ ఒక మాట చెప్తే ఓహో ఇన్ని చోట్ల జరుగుతుందని సంతోషపడతాం. ఎందుకు తెలియాలి? ఎందుకు తెలియాలంటే ఎవడన్నా ఫోన్ చేస్తాడు, అది రిజిస్టర్ అయ్యి ఉంటామో, అది మా పేరు మీద ఉంటామో, ఏదో ఉంటుంది చట్టంలో. కనుక ఎవరైనా కంప్లైంట్ పెడితే పోలీసులు మాకు ఫోన్ చేస్తారు, IFJ చెప్పిన జరుగుతుందండి, మాకు తెలియదండి అంటే ఎంత సిగ్గుగా ఉంటుంది. రేపు పొద్దున్న తలకాయ పోసద్దండి. ప్రభుత్వానికి జవాబు చెప్పుకోవాలా, చట్టానికి జవాబు చెప్పుకోవాలా, పోలీసులకు జవాబు చెప్పుకోవాలా? అసలు ఏమో మాకు తెలియదని ఎలా చెప్పగలం? నీ సావు నువ్వు సావు అని అనగలమా మేము? అందుకోసం పలానా చోట దొరుకుతుందంటే ఓహో అని మేము కాస్త కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుని ఉంటాం. ఆ మాత్రానికి కూడా ఒక రాద్ధాంతం చేస్తారు సార్. అసలు నెలకి ఎన్ని జరుగుతున్నాయి IFJలు? ప్రస్తుతం 20 చోట్ల, కొన్ని రోజుల్లోనే 24 చోట్ల జరగబోతున్నాయి. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోనే, ఇంకా ఇతర రాష్ట్రాలు అన్నింటిలో జరుగుతున్నాయిగా. మొన్న జార్ఖండ్ పోయే జరిగిలో అబ్బాయి, అందుముందు ఢిల్లీలో పెట్టాంగా, ఒరిస్సాలో క్రమంగా జరుగుతుందిగా. ఇది నేను చెప్పింది కేవలం 2 తెలుగు రాష్ట్రాలదే కదా. మరి నెలకు నేను 24 IFJలకు వెళ్తానా? మంగళ బుధ గురు, వారానికి 3, నెలకి 12, నెలకి 24 చోట్ల జరుగుతుంటే 12 చోట్లకి మాత్రమే వెళ్ళాలనుకున్నా 7 మాసాలుగా ఒక్క చోటికి వెళ్ళకపోయినా ఒక్క IFJ కూడా ఆగకుండా సాగింది. కొరత గట్టిగా. ఇది వ్యక్తి ప్రధానంగా జరిగేది కాదు, ప్రార్థనే ప్రధానంగా, విజ్ఞాపనే ప్రధానంగా, దైవ జనులే మోకాళ్ళ మీద జయించిన ఉద్యమంగా. అన్ని అబద్ధాలే. ఇంకో మంచి మాట కూడా చెప్పారు, IFJలో డ్రెస్ కోడ్ పెట్టారు.
ఏంటిది డ్రెస్ కోడ్ మీరు చూసారా? పోయి నాకు పంపించారు. ఐజేవి డ్రెస్ కోడ్ అంటే పలాని బట్టలు వేసుకుంటేనే ఐజే రా బట్టల షాప్ కాడ స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు, స్క్రీనింగ్ది, అది కూడా పెట్టామని చెప్పపోయావు. వర్షపు ధనసులో రంగులను ఉన్నాయి మా దగ్గర. ఏడుంది రంగు చూసుకో, ఆ చివరి నుంచి మల్టీ కలర్ స్టేజ్ అదిరిపోతుంటాయి నాతో సహా. నేను ఎప్పుడైనా 365 రోజులు తెల్లని వస్త్రాలు మాత్రమే వేసుకున్నానా? చెప్పరే. రామగుండం సురేష్ దగ్గర చర్చలో కూడా బ్లాక్ ప్యాంట్ వేసుకుని ప్రసంగాలు చేస్తున్నాయి కదా. ఎందుకని? తెల్లని బట్టలు అంటే మాకు ఇష్టం, తెల్లని బట్టలు మాకు గౌరవం. మాకున్న ఎక్కువ శాతం తెల్ల బట్టలే ఉన్నాయి. నేను తెలుపు అంటే ఇష్టం, నీకు ఇష్టం లేకపోతే నీ నల్లపై ఇష్టం పెట్టుకో, నల్ల బట్టలు వేసుకో, ఎవరిది కాదన్నాడు. మాకు తెల్ల బట్టలు అంటే ఇష్టం, తెల్ల బట్టలు అంటే గౌరవం, దాని మీద మాకు అభిప్రాయం. మాకు ఎక్కువ బట్టలు అయ్యే ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు నాకు పరిచయం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు లేకపోయినా నా భార్య ఉతికేసింది. ఇప్పుడు నా భార్య మంచం మీద ఉంది. ఇంట్లో పరిచయం ఎవరు, నేను ఒక్కనే ఉన్నాను. అన్నీ మాసిపోయినాయి. నేను తెల్ల వేసుకొచ్చాను, మాసిపోయినాయి. సచ్చినట్టు వాళ్ళు ఇది వేసుకున్నాను. ఎందుకని? నాది ఒక సిద్ధాంతం కాదు కాబట్టి ఏదో వేసుకుని వచ్చేసాను. అమ్మో ఇప్పుడు తెల్ల బట్టలు లేవు, యూనిఫామ్ లేదు, స్టేజ్ ఎలాగెక్కాలని ఆ మెట్లు కాడ చచ్చిపోలేదు. నేను ఫుల్ వైట్ వాడిని, ఫుల్ కలర్ఫుల్ అని పక్కనే కూర్చోబెట్టా, ఇబ్బంది ఏం లేదండి. మాకు సిద్ధాంతం లేదు సార్, ఎవరైనా ఏదైనా వేసుకురావచ్చు. ప్యాంట్ వేసుకొచ్చినా లుంగి కట్టుకొచ్చినా ఒకే గౌరవం ఉంటుంది మా దగ్గర. వైట్ వేసినా బ్లాక్ వేసినా ఒకే మర్యాద ఉంటుంది మా దగ్గర. మేము డ్రెస్ కోడ్ పెట్టమేంటండి, అన్ని రంగులు రోజు నేను వేసుకుంటుంటే. కొంతమంది ఇక్కడైతే వైట్ దిగితే ఇంకో రంగు ఎత్తాను, నేను ఏర్పడతాడే ఎత్తానని. ఎర్ర సొక్క వేసుకొని ఎన్ని ప్రసంగాలు చేయాలా? అమ్మో అన్న ఏందన్నా ఎట్లాంటి సొక్క వేసుకొచ్చావు అంటే బీరువాలో ఎత్తిగానే ఎదుర్కొంటుంది కనపడింది, అన్నీ మాసిపోయింది. మరి ఏం చేయను? అమ్మో ఈ సొక్క లేకపోతే నాకు మాట రాదు, ఎట్టా వచ్చుద్ది. నన్ను దిగంబరంగా మార్చి కాలు చేతులు గట్టి కళ్ళు బీకి ఆఖరి ప్రాస ఉన్నప్పుడు చెప్పరా వాక్యం అంటే కూడా వచ్చుద్ది వాక్యం. అమ్మ చెట్లేదు నాకు తెల్ల సొక్క లేదన్నప్పుడు వాక్యం రాదను వచ్చుద్ది. చచ్చిపోయేదాకా వచ్చుద్ది, ఏ స్థితిలో ఉన్నా వచ్చుద్ది. మంచి వాళ్ళందరూ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఐఎఫ్జేలో ఇంకొక దుర్మార్గం ఏంటంటే జఫన్యా ఒక్కడే కుర్చీ మీద కూర్చుంటాడు, అందరూ కిందే కూర్చోవాలి, ఆడి పక్కన కూడా ఎవడు కూర్చోకూడదు. ఈ మాట అన్న నీచ నికృష్ట పనికిమాలిన పాపిష్టి అబద్ధికుడు ఎవడరాడు? అరే నేను చూసి లూసిఫర్ ఆశ్చర్యపోతున్నాడు రా, ఈడెవడరా నాకన్నా సూపర్గా అబద్ధం ఆడుతున్నాడని. ఐఎఫ్జేలో ఏనాడైనా కుర్చీ మీద కూర్చున్నాను నేను. అసలు అదే ఆది నుంచి అంతం వరకు మోకాల మీద ఉండేదే నేను కదా. నాతో సమానంగా కూర్చోలేక అయ్యగారులందరూ ఇటు మడతా అటు మడతా వేస్తుంటారు పద్దాక. చెప్పరా మరి? ఆది నుంచి అంతవరకు కింద కూర్చునేది నేను. ఎప్పుడైనా ఏ ఐఎఫ్జేలో నేను కుర్చీ మీద కూర్చున్నానా? ఏమ్మా మాట్లాడరా, చూశారుగా మీరు? ఎన్నడన్నా కుర్చీ మీద కూర్చున్నానా? నేను కూర్చో అందరు కొంచెం కింద కూర్చో అన్నానా? మరి ఏం చెప్పు, మరి మీకు 66 పుస్తకాల్లో చెప్తే సబ్జెక్ట్ లేదట్రా? ఆ జఫన్యా గ్రంథం కూడా 3 అధ్యాయాలు కదరా, నా మీద 2 అధ్యాయాలు రాస్తున్నారు ఎందుకురా? ఏదో ఒక వాక్యం రాకూడదు వస్తుందా చెప్పొచ్చు కదరా, ఉపదేశం గురించి చెప్పొచ్చు కదా, మార్మన్స్ గురించి నా మీద పడుతున్నారు. ఏం నాకు అర్థమవుతలేదన్నా. డ్రెస్ కోడ్ పెట్టారు ఐఎఫ్జేలో. అలా నిజానికి ఐఎఫ్జే దర్శనంలో డ్రెస్ కోడ్ ఏడబెట్టాను. డ్రెస్ కోడ్ అసలు డ్రెస్ కోడే నిజంగా ఉంటే, ఫలాని వస్త్రాలే అందరూ ధరించాలని రూల్ ఉంటే, అందరూ కొనుక్కోలేకపోతే దేవుడు నాకు ఇచ్చిన సౌభాగ్యాన్ని బట్టి కొని పంచి పెడుతుంది. అసలు అది ప్రాముఖ్యం కాదు కాబట్టి వదిలేసాం. వైట్ డ్రెస్ ఉండాల్సిందని పట్టుబట్టిన వాళ్ళతో సాత్వికంగా అట్లా కాదులే అన్నా అని చెప్పాం. ఇంకా పైపెచ్చు సగం శుద్ధి యదోబుద్ధిని అంటారు. పూర్తిగా ఎన్ని చావాలా? అర్ధాకల మహాపాపం వినొచ్చుగా పూర్తిగా. ఎప్పుడో లాస్ట్లో వచ్చేవాడు, ఎక్కడో ఫేస్బుక్లో ప్రసంగం మొత్తంలో ఈ భక్తులు కొంతమంది ఫేస్బుక్లో నాకు తగలబడ్డారు. నా ప్రసంగాలనే ప్రచారం చేయడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఉన్నారు. సంతోషమే. ఆడు ఏదో మొత్తం ప్రసంగం పెట్టి ఎవడు చూస్తలేదు, చిన్న మొక్క పెడతాడు, ఆ మొక్కలో ఇంకో మొక్క తీస్తాడు, ఆ మొక్కలో ఇంకొక మొక్క ఇంకోటి ఫేస్బుక్లో పెడతాడు, ఆ మొక్క బయటికి వెళ్ళద్ది.
చంపి పడేస్తా, పిచ్చి వేషాలు వేశారంటే అంటాను. దానికి ముందు ఏం చెప్పి, శరీరాశన చంపుతా, నేత్రాశన చంపుతా, ఏయ్ దేహమా నిన్ను చంపుతా, నిన్ను నలగొడతా, ఇవన్నీ కట్ చేసి చంపుతాను ఒకటే పెడతాడు. ఆ సైతాన్ గాడు సొంత కొడుకు ఆడేం చేస్తాడు, జఫన్యా చంపుతా అన్నాడు, కావాలంటే ఇను. రాజకీయాల్లో యూట్యూబ్ ట్రోల్ చేసే వాళ్ళు దుర్మార్గన మీరు ఎక్కువైపోయారు కదరా. నీ ఫేసే నీ బుక్ తెలిసిపోతుంది, ముఖం చూస్తాను, నీకు ఫేస్బుక్ ఎందుకు మళ్ళీ? ఈ చెత్త పనుల వల్ల మాకు ఇన్ని తెప్పలు వస్తున్నాయండి. కుదిరికి ఎడితే ఏ బాధ లేదు. హల్లెలూయా. మా కుటుంబంలో కష్టం ఉంది, మా సంఘంలో కష్టం ఉంది, మా మినిస్టర్లో ఈ బాధలు ఉన్నాయి, కొంచెం అందరూ హెల్ప్ చేయండి అని ఎప్పుడు అడిగానా? మాట్లాడరా? మరి అది కూడా రాశారుగా పాయింట్. ఇది ఏంది ఇది? తర్వాత ఏమండి, రెవరెండ్లు అనే పదాన్ని మనం ఎప్పుడైనా అంగీకరించామా? ఆ పదానికి అర్థం పూజనీయుడు. భూమి మీద ఎవడో లేడు కనుక ఎవరో పెట్టుకోవద్దని కూడా నిర్మోహమాటంగా చెప్పాం. అయినా అత్యుత్సాహంతో నాకు ఎవడన్నా పేరు వేసినా పిలిచినా శుభవచనములు ఇక ఉండవు. వాస్తవం కదా. శుభవచనం ఏంటి? మైకి పట్టుకోగానే దేవునికి స్తోత్రం, మీ అందరికీ వందనాలు, నన్ను పిలిచిన దైవజనులకి వందనాలు, వారు ఎంతో ప్రేమతో పిలిచారు, ఈ శుభవచనాలు. ఇది బైబిల్ క్రమం. అది చెప్పి విషయంలోకి వెళ్ళాలా. ఏ పత్రికను అలాగే చదువుకోండి. నేను నాడు లేనిపోని బూత్ మాటలు అంటే రెవరెంట్ రాశాడు కనుక ఆ రోజుకు శుభవచనాలు క్యాన్సిల్ చేసి దాని మీద చిన్న క్లాస్ పీకి అప్పుడు కానీ వాక్యంలోకి వెళ్ళను. నన్ను రెవరెండ్ అని వేసినా పిలిచినా అసలు దాన్ని పట్టించుకోకుండా ప్రసంగం ఎప్పుడైనా చేశానా? ఎవరైనా వేసుకుంటే వాళ్ళ ఇష్టం అండి. నేనే యేసుప్రభుని కూడా బోల్మని చెప్పుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం అండి. నన్నేం చేయమంటావు? స్తోత్రం చెప్పండి. ఇక చివరిగా ఒక్క మనవి చేసి ముగిస్తా. ఒక్క మనవి. ఇప్పుడు దాకా వివరణ ఇచ్చా, చెప్పండి. ఇప్పుడు దాకా జవాబు చెప్పా, చెప్పండి. ఇప్పుడు మీకు దండం పెట్టి ఒక మనవి చేస్తున్నా. ప్లీజ్ యథార్థంగా దుఃఖంతో కన్నీళ్లతో మీ అందరికీ చేతులు దండం పెట్టి చెప్తున్నా, నా మాట గౌరవిస్తారా? చెప్పండి. నా మనవి ఏంటంటే, నా పక్షంగా ఎప్పుడు ఎక్కడ ఎవరితో వాదించొద్దు. మీ గురించి ప్రభు గురించి మీరు వాదించుకోండి, మీ హక్కులు ఉన్నాయి. నా గురించి ఏదైనా మీరు చెప్పగలిగిన సాక్ష్యం ఉంటే చెప్పండి, వాదించొద్దు. అవాకులు చవాకులు ప్రజలు పెడుతుంటే, బూతులు తిడుతుంటే, చండాలంగా మాట్లాడుతుంటే, దుష్ప్రచారం చేస్తుంటే దావీదు ఏమన్నాడు? దూషించమని యెహోవా సెలవిచ్చాడు, వాడికి వదిలే అన్నాడు. అసలు నా గురించి వాదించొద్దు బాబు అని చెప్తుంటే ఇంకా నా తీర్మానం, నా ప్రతిష్ట, నా వివాహం, మాకు సంతానం, మా ఆరోగ్యం అన్ని గురించి మీరే మాట్లాడేస్తే ఎందుకు బాబు? ఇంకా మీకు అవసరమా? ఆయన పెళ్ళి ఎలా చేసుకున్నాడు, ఆయన సంతానం విషయంలో నాకేదో తీర్మానం ఉంటుంది, నాకేదో ప్రతిష్ట ఉంటుంది, నాకేదో రోగం ఉంటుంది, నాకేదో బాధ ఉంటుంది, దాని గురించి నీకు ఎందుకు అసలు? ఇప్పుడు కొన్నాళ్ళు పోతే ఇంకా జఫన్యా సుఖం, అందరికి సుఖం రావాలంటాం ఏంటి? కొమ్మ తీసి బుద్ధి జ్ఞానం ఉంది అసలు? కొన్ని వ్యక్తిగత ప్రతిష్టలు ఉంటాయి, అవి సార్వత్రికం కాదు. ఉదాహరణకి హోషేయ అనే దేవుడు ఒక వేశ్యను పెళ్లి చేసుకోమన్నాడు. ఇశ్రాయేలుల పట్ల తన ప్రేమను రుజువు చేయడానికి అలా చేశాడు ఆయన. కాబట్టి నువ్వు ప్రవక్తమైతే వేశ్యనే పెళ్లి చేసుకోవాలని రూల్ పెడతావా? బుద్ధి ఉంది అసలు? కొన్ని వ్యక్తిగత ప్రతిష్టలు ఉంటాయి, దాన్ని వదిలేయండి. దాని మీద మా సహోదరుడు ఎలాగా, మా తండ్రిలాగా, మా నాయకుడిలాగా, ఆ అమ్మలక్కల పాడిన బుద్ధి లేని పాట గురించగా దావీదు అడుగులు పాలైపోయాడు. వాళ్ళు నోరు మూసుకుని చేస్తే దావీదుకి అసలు బాధలు లేవు. ఇప్పుడు గొలియాతును సాగుకొట్టాడు, బాగానే వస్తున్నాడు. వచ్చేలేపు దావీదు 10,000 కొలది, సౌలు అయితే 1,000 అన్నారు. అమ్మ దుర్మార్గుడా కూడా మీరు పాడే పాటే మమ్మల్ని చంపేస్తుంది రా బాబా. స్తోత్రం చెప్పండి. ఇక చివరిగా బైబిల్లో ఆదాము రాసిన మొదటి పాట తన భార్య గురించి. అవునా కాదా? మాట్లాడరే. నా ఎముకల్లో ఎముక, ఇది నరునిలోండి కనుక నారి
అదొక పద్య రూపంలో రాస్తాడు, చూసుకోండి. నెంబర్ 1, దైవజనులందరూ కూడా, ప్రధానంగా దావీదు, తన కష్టం వస్తే, తన కోపం వస్తే, దుర్మార్గంగా అబ్నేర్ లాంటోడు పోయినా, అబ్షాలోం లాంటోడు పోయినా, సౌలు యోనాతాను పోయినా, ఆయా మనుషులతో తనకున్న అనుబంధాన్ని, ప్రేమను, బాధను పాట రూపములో వ్యక్తీకరించుట బైబిలులో ఉన్న పద్ధతి. దావీదు దేవుడి మీద పాటలు పడతాడనుకుంటే సౌలు మీద పాడాడు. ఏందిరా దావీదు పడిపోయాడు? నువ్వు నుంచున్నావురా ఈ మాట చెప్పడానికి? శైతానా. దావీదు అబ్షాలోము గురించి ఒక మాట చెప్తే తప్పు కాదు, ఆ మాటని పాటలాగా చెప్తే. ఇప్పుడు సంగీతం అంటే ఏంటి? దేవుడు మంచివాడు అంటే మాట, దేవుడు మంచివాడు అంటే పాట. ఈ తేడా కూడా అడిగి తెలియదు. మాటకు రాగం పెడితే పాట యూజ్లెస్ ఫెలో. కొంతమందికి పాట ఆయుధం, వాడు చెప్పదలుచుకుంటే పాట రూపంలో చెప్తాడు. విష్ యూ హ్యాపీ బర్త్డే అంటే మాట, హ్యాపీ బర్త్డే టు యూ అంటే పాట. ఇది సూపర్, అది పాపమా? ఓర్ యూజ్లెస్ ఫెలో. అరే యూజ్లెస్ ఫెలో, నాన్ సెన్స్లో ఉండి న్యూ సెన్స్ చేస్తున్న వేస్ట్ ఫెలో. ఇంద్రా బైబిలులో వ్యక్తుల మీద పాటలు రాసిన సందర్భాలు లేవా? కొంచెం గట్టిగా. మరి ఆడికి ఎందుకు వినపడలేదు? అది చదవడగా బైబిలో. ఎందుకు చెప్తానంటే, ఒక తల్లిగా ప్రభు నాకు ఇచ్చినటువంటి మేరమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కొన్ని లక్షల మంది చెప్పారు. నేను మాటగా కాక పాటగా చెప్పాను. ఒక బుద్ధి జ్ఞానము లేని, విద్యా విహీనుడి కన్నా అసహ్యంగా ఉన్న మూర్ఖుడు ఒకడు, ఒక వేస్ట్ ఫెలో ఒకడు అంటాడు, ఏంటి దేవుడి మీద పాట రాయాలి కానీ మేరమ్మ మీద రాసావేంటి? నేను దేవుని స్తుతించా, మేరమ్మను స్తుతించలా. దేవుని మహిమపరిచా, మేరమ్మను మహిమపరచలా. ఏం చెప్పాను? మేరమ్మా ఎన్నో కష్టాల్లో, శ్రమల్లో ఉన్నారు, మేమందరం మీ తరపున ఉన్నాం. మీ దర్శనం మా గౌరవం, మీ ప్రతిష్ట మా గౌరవం, మీ సమర్పణ మాకు స్ఫూర్తి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండమ్మా అని నేను చెప్తే తప్ప మాట్లాడాలి. ఒక తల్లి గారికి పెద్ద వయసులో ఉన్నవాడికి, అమ్మా మీరు దిగులు పడొద్దు, భయపడొద్దు, మీ సమర్పణ, మీ ప్రతిష్ట అంటే మాకు చాలా గౌరవం, మీకోసం మేము ప్రార్థన చేస్తాం అని చెబితే తప్ప? చెప్పండి. చెబితే తప్పు కాదు కానీ పాడితే తప్ప? ఓర్ యూజ్లెస్ ఫెలో. నేను మేరమ్మని పొగడలేదు, మేరమ్మను స్తుతించలేదు, మేరమ్మను ఆరాధించలేదు. నేను ఆరాధించే యేసయ్య ద్వారా మేరమ్మ నువ్వు భయపడగమ్మా, మేము ప్రార్థన చేస్తున్నాం, మీకోసం ధైర్యంగా ఉండని చెప్పాం. అది మాటగా చెప్పొచ్చు, కవితగా చెప్పొచ్చు, పాటగా చెప్పొచ్చు. నేను చెప్పింది శుభాకాంక్షలు మాత్రమే. మూర్ఖుల కళ్ళు తెరవబడునుగాక. ఇంత తీవ్రంగా ఎప్పుడు మాట్లాడాలా, ఇంకా మాట్లాడను కూడా. ఇది చాలు. అందుచేత తెలియని విషయాలు దేవుని అడిగి తెలుసుకోమని దేవదాసయ్య గారు చెప్పారు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు. లేని వార్త పుట్టించుదని మోషయ్య గారి ద్వారా యేసుప్రభు చెప్పాడు. సంగతి వినకముందే ప్రత్యుత్తరం ఇవ్వద్దని సొలొమోను చెప్పాడు. చెబితే యేసుప్రభు గురించి చెప్పిన నోరు మూసుకోమని నేను చెప్తున్నాను. అందరి మాటలు వెనకాల నా మాట కూడా మన్నించండి. ఈరోజు నేను ఉపదేశం చెప్పను అంటూనే ఉపదేశం అంతా చెప్పేశాను మీకు. నేను మనకున్నటువంటి కృపదే, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తాం, ఏం చెయ్యం విస్పష్టంగా చెప్పాను. ఐఎఫ్జేకి నాయకత్వపు గొడవ లేదు, చందాల సమస్య లేదు, డినామినేషన్లో ఊసు లేదు, డ్రెస్ కోడ్ లేదు, కుర్చీల తగులాట లేదు. కానీ ప్రార్థన అనే సిద్ధాంతం ఉంది, ఉపదేశం అనే క్రమం ఉంది, ఎప్పటికీ ఉంటుంది. దేవుడు ఈ సాక్ష్యమును, తీర్మానమును, ప్రకటనను, జవాబులను అంగీకరించి ఆమోదించి అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు ఉంచి కళ్ళు మూసిన ఒక చిన్న ప్రార్థన.